ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలలో కాపాడుతూ, మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మీరు జతచేసి, ఆ దినంలో ఇంత శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకిచ్చి, మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి, మీరు చూపినటువంటి ఈ మహా కృపను బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు. మీ బిడ్డలమైన మేము, మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు, ఏ ఉద్దేశాలతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ఆమేన్. వారికి కూడా యేసుక్రీస్తు అందరికీ వందనాలు. మరి చాలా రోజుల తర్వాత మీ అందరితో పంచుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ మహా కృపను బట్టి మరి ముందుగా దేవాది దేవునికి ముందుగా యేసు వారి శ్రేష్టమైన నామములో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనందరం కలిసి ఆత్మీయమైనటువంటి మన జీవ గ్రంథం వాటిని కొన్ని టాలెంట్స్ అని అంటాం. తెలుగులో వీటిని తలాంతులు అంటారు. మనిషికి కూడా దేవుడు తలాంతు ఇస్తాడు. ఈ తలాంతులు ఎవరి కోసం ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని అర్థం చేసుకొని మరి ఆ తలాంతుని ఎవరి కోసం వాడాలో అది జాగ్రత్తగా కనుక మనం వాడితే జీవితం యొక్క పరార్థం అనేది మనకు అర్థమవుతుందండి. భూమి మీదకు వచ్చిన తర్వాత మనిషి తనకివ్వబడినటువంటి ఆ తలాంతులు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేవి పక్కన పెట్టి ఈ తలాంతులు ప్రపంచాన్ని తాను పరిచయం చేసుకుంటున్నారు. తాను ప్రపంచానికి ఆ తలాంతుల మూలనే పరిచయం చేసుకొని తన జీవితాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఉంది. ఇక భూమి మీదకు వచ్చినటువంటి మనుషుల్లో ఎవరైనా సరే మారు మనసు గనక పొంది బాప్తిస్మం అనేది పొందిన తర్వాత వరం అనేది కూడా మనకు వస్తుంది. పరిశుద్ధాత్మ అనేటటువంటి వరం మనకు వస్తుంది. మనందరికీ తెలిసినటువంటి వరాలు లేనటువంటి మనుషులు లేరు అమ్మా మారిన తర్వాత పుట్టుకతోనే తలాంతులు లేనటువంటి వ్యక్తులు కూడా లేరు. కనుక తలాంతులు ఎవరిచ్చారు, ఆ తలాంతులు ఎవరి కోసం వాడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఆన్లైన్ కాల్లోని కనెక్ట్ అయినటువంటి మీలోని చాలా మంది కూడా మంచిగా వాక్యం చదవగలిగే వారు ఉన్నారు. అది దేవుడు మీకు ఇచ్చినటువంటి మంది వాక్యాన్ని చక్కగా ప్రకటించగలరు. అది దేవుడి టాలెంట్. ఈ టాలెంట్ తోని దేవుడిచ్చినటువంటి ఈ తలాంతుని మనల్ని మనం ప్రపంచానికి కనపరుచుకోవటం కాదు. ఈ తలాంతులు ఎందుకు ఇచ్చారు అనేది అర్థం చేసుకోవాలి. ఈ తలాంతులు ఎవరి కోసం మనం వాడుతున్నాం అనేది మన జీవితంలోని బాగా తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యకరమైనటువంటి సంగతి అండి. సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు అంట. క్రికెట్ బాగా ఆడతాడు. బాగా క్రికెట్ అనేది ఆడతాడు. మోడీ గారు అడ్మినిస్ట్రేషన్ అనేది బాగా చేస్తాడు. అమ్మా కోహ్లీ క్రికెట్ బాగా ఆడతారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చక్కనైనటువంటి పాటలు పాడతారు. ఇలా భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా గనక చూస్తే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంది. ఆ టాలెంట్ ఎందుకోసం, ఎవరి కోసం వాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యకరమైనది. ఎవరి కోసం వాడుతున్నాం అనేది. ఈరోజు మనందరం కలిసి అలా దేవుడు మీకేమైనా గనక టాలెంట్స్ ఇచ్చారా, మీకేమైనా తలాంతులు గనక దేవుడు ఇచ్చారా, ఆ తలాంతుల్ని మనం సక్రమంగా వాడుతున్నామా, లేకపోతే ఆ వాడకుండా గనక మనం లోకానుసారంగా గనక ఆ తలాంతులని దుర్వినియోగపరుచుకుంటే మన జీవితానికి ఎలా ఉంటుందో ఒక క్యారెక్టర్ స్టడీ అనేది చేద్దామండి. అందరం కలిసి ఒక వ్యక్తిని ఈ రోజు జీవ గ్రంథంలో మనం ధ్యానం చేద్దాండి. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని అంటే, ఆ వ్యక్తి ఎద్దు లాంటి వాడండి. అమ్మా ఈ లుక్స్ లైక్ ఆక్స్. బాడీ ఎలా ఉంటుందంటే దృఢంగా ఉంటుంది. చాలా శరీర దారుఢ్యం అని అంటారు కదా, విపరీతమైనటువంటి బలం కలిగినటువంటి వ్యక్తి అతను ఎలా ఉంటాడు అని అంటే, అమ్మా ఆక్స్ అని అంటాం కదా, మనసు మాత్రం నీరు లాంటిది. అది అతని మనసు నీరు లాంటిది. శరీరం మాత్రానికి ఎలా ఉంటుంది అని అంటే ఎద్దులాగా ఉంటుంటుంది.
ఇక అతను ఎలాంటి వాడు అనంటే పురుషుల ఎదుట అతను జేమ్స్ బాండ్ లాంటోడు. పురుషుల ఎదుట మగాళ్ళకి సింహ స్వప్నం లాగా ఉంటాడు. మట్టి గరిపించగలిగినటువంటి గొప్పవాడు. కానీ పడితే ఆడదాని కాళ్ళ దగ్గర సొల్లు కరుచుకుంటూ పడిపోయేటువంటి వ్యక్తిత్వం అతనిది. అర్థమవుతుంది కదా మీకు? ఈ పాటికి ఒక ఐడియా వచ్చి ఉండాలి. అతనే సంసోన్ అండి. సంసోను పేరుకి అర్థం ఏంటి అనంటే, సంసోను అనే పేరుకి అర్థం వెలుగులో పుట్టినటువంటి వాళ్ళు అని అర్థం. కానీ తన బ్రతుకు మొత్తం కూడా చీకటిలోనే తన బ్రతుకంతా కూడా ఆగమైపోయింది. అంటే తన బ్రతుకును చీకటిలో ముగించేసుకున్నాడు. ఈ ఈ సంసోను యొక్క జీవితంలోని కొన్ని విలువైనటువంటి సంగతులు, మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైనా సరే అమ్మ, ఈ దేవునిలో ఉన్నవారైనా సరే ఇతని జీవితంతో సరిపోల్చుకోవచ్చు. దేవునిలోని ఒకవేళ జారిపోయిన వాడైనా సరే అతని జీవితంతోని సరిపోల్చుకోవచ్చు. ఒకవేళ మీరు దేవునిలో ఉన్నారా? ఒకవేళ మీరు దేవునిలో గనక ఉంటే పడిపోతారేమో అన్నటువంటి అనేక జాగ్రత్తలు అతని జీవితం నుంచి నేర్చుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే పడిపోయారా? ఆల్రెడీ ఇప్పటికే లోకంలో కలిసిపోయారా? దేవుడిచ్చినటువంటి ఆ తలాంతులు మీ ఇష్టానుసారంగా వాడుకొని పడిపోయారా? పడిపోతే మరలా తిరిగి నిలబడటానికి ఏమైనా అవకాశాలు దేవుడు మీకు ఇస్తున్నాడా? ఆ అవకాశం ఒకవేళ చివరి అవకాశమేమో. ఆ అవకాశం ఒకవేళ చివరి అవకాశమేమో. అది మేబీ దట్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ ఏమో. అది ఒక్కసారి జీవ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా చూద్దామండి. మనకి న్యాయాధిపతులు, బైబిల్ చరిత్రలోని న్యాయాధిపతులు పరిపాలించినటువంటి కాలం సుమారుగా 350 సంవత్సరాలు. సుమారు 350 సంవత్సరాలు. ఈ 350 సంవత్సరాలలోని 12 మంది న్యాయాధిపతులు ఇజ్రాయేలు ప్రజలను 12 మంది న్యాయాధిపతులు 350 సంవత్సరాల కాలం పాటు కూడా వాళ్ళు పరిపాలించడం జరిగింది. ఈ 350 సంవత్సరాలలోని వాళ్ళు 7 సార్లు దేవునిలోకి సార్లు పడిపోయారు, 7 సార్లు నిలబడ్డారు కాదు. అమ్మ, 6 న్యాయాధిపతులు మంచివాళ్ళు, 6 చెడ్డవాళ్ళుగా ఉన్నారు. వీళ్ళ లైఫ్ సైకిల్ గనక చూస్తే వీళ్ళని 5 మెట్లు కనపడతాయండి. ఈ ఇజ్రాయేలీల ఈ కాలంలోని ముఖ్యంగా న్యాయాధిపతులు పరిపాలించేటటువంటి ఈ కాలంలోని ముఖ్యంగా గనక వాళ్ళ లైఫ్ స్టైల్ గనక చూస్తే మనకు 5 మెట్లు కనపడుతూ ఉంటుంటాయి. అదేంటి అనంటే, మొదట ఇజ్రాయేలీలకి ఏమండి, మనం జనరల్ గా గనక సముద్రం ఎదుట గనక నిలబడితే అలలు ఎలా వస్తా ఉంటాయి చూడండి ఒకసారి. అలలు అలా ఎగిసి ఒక్కసారిగా ఎగిసి పడతాయి. అలా ఎగిసి పడినటువంటి అలలు ఉవ్వెత్తున లేస్తాయి. లేచిన మరుక్షణాన మరలా ఒక సెకండ్ కూడా ఆగకుండానే మరలా కిందికి పడిపోతా ఉంటుంటది. వీళ్ళ బ్రతుకులు కూడా అంతేనండి. దేవుళ్ళలోని ఒక్కసారిగా నిలబడటం అనేది జరుగుతూ ఉంది. మళ్ళీ అనతి కాలంలో పడిపోవటం జరుగుతుంది. మరలా లేవటం, మరలా పడిపోవటం, మరలా లేవటం, మరలా పడిపోవటం. ఇది ఇజ్రాయేలీల జీవితంలోని మనం జాగ్రత్తగా చూస్తున్నాం. మొదట పాపం అనేది చేసిన తర్వాత దేవుడు వారికి శాపాన్ని ఇస్తున్నారు. 5 విషయాలు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇజ్రాయేలీలో వాళ్ళు పాపం అనేది చేస్తారు. పాపం చేసిన తర్వాత దేవుని శాపంగా మార్చి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి శత్రు దేశాలకు దేవుడే వారిని స్వయంగా పాపం చేయటం, ఆ తర్వాత దేవుని కోపం అనేది వాళ్ళు తెచ్చుకోవటం, అలా తెచ్చుకోవటం తర్వాత వాళ్ళు పెట్టడం అనేది మరలా కొంతకాలం ఎప్పుడైతే వాళ్ళు బాధలలో అనుభవించి శత్రువులు ఎప్పుడైతే వారి మీద దాడి చేయటం, వాళ్ళు ఎప్పుడైతే ఇబ్బందులు పెడుతున్నారో మరలా మొరపెట్టడం, మరలా మొరపెట్టిన తర్వాత దేవుడు వారికి క్షేమాన్ని కలుగజేయటం. మరలా క్షేమాన్ని కలుగజేయటం. కొంత క్షేమం అనేది కలగానే దేవుడు చేసినటువంటి మేలును మరలా మర్చిపోవటం, మరలా పాపంలో గలపటం అండి. ఈ 5 సంగతులు జాగ్రత్తగా. పాపం చేయటం, శాపానికి లోనైపోవటం, దేవుణ్ణి మొరపెట్టటం, దేవుడు క్షేమాన్ని అనుభవిస్తే ఆ క్షేమాన్ని కలుగజేసిన తర్వాత మరలా కొద్ది రోజులకే తిరిగి పాపంలో పడిపోవటం అనేది, ఇది సైకిల్ అనేది ఇలా జరుగుతూనే ఉంది వాళ్ళకి. వీళ్ళకి లైఫ్ సైకిల్ అంతా కూడా ఇలా జరుగుతూనే ఉంది. ప్రతి న్యాయాధిపతి కాలంలో కూడా వాళ్ళు బాధపడిన ప్రతిసారి దేవుడు ఒక న్యాయాధిపతిని ఇచ్చేశారు. వాళ్ళు బాధపడుతున్న ప్రతిసారి కూడా ఒక న్యాయాధిపతిని దేవుడు వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లైఫ్ సైకిల్లోని ఇలాంటి సైకిల్స్లలోని ఒక సైకిలే ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశం. సంసోను అనేటటువంటి ఒక వ్యక్తి జీవితంలో కూడా జరిగినటువంటి సైకిల్, అతని కాలంలో జరిగినటువంటి ఇజ్రాయేలీల పరిస్థితి ఏంటి? తరువాత
వీళ్లకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఈ సంసోను యొక్క జీవితం ఏంటి అని జాగ్రత్తగా గనక గమనిస్తే ప్రియమైన వాళ్ళారా, సంసోను గురించి దేవుడు 4 అధ్యాయాలు రాశారండి. మీ అందరికీ తెలిసినటువంటి సంగతి. 4 అధ్యాయాలు దేవుడు అతని కోసం కేటాయించారు. 36 మొత్తం 96 వచనాలు ఇచ్చారు. 36 వచనాలు 4 అధ్యాయాలలోని ఇతను 2 సార్లు కుప్పకూలిపోయాడు, 2 సార్లు నిలబడ్డాడు. 2 సార్లు నీచమైనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితిలోనికి తాను దిగజార్చుకున్నాడు ఇతను. ఇక 2 సార్లు మాత్రానికి బలంగా పడ్డాడు. ఇలా జరిగిన తర్వాత కూడా అసలు ఇతను పరలోకానికి వెళ్ళాడా లేకపోతే పరలోకానికి వెళ్ళలేదా అని గనక మనం దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్మ ప్రేరణతోని ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోని తన పేరు విశ్వాస వీరుల జాబితా పట్టిలోని తన పేరు కూడా రాయటం వల్ల మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇతను చిట్ట చివరి అవకాశంతోని ఇతను పరలోకానికి మరి అర్హత సాధించినట్టుగా ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ఈ 4 అధ్యాయాలలోని మనకు ఆత్మీయంగా ఎదగటానికి చాలా మెలకువలైనటువంటి అనేకమైనటువంటి జీవమైనటువంటి మాటలను మనం ఒక్కసారి చూద్దామండి. 13వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 13, 14, 15, 16 అండి. ఈ 4 అధ్యాయాల సారాంశమే ఈరోజు మనం నేర్చుకునేటటువంటి అంశం. ఈ 4 అధ్యాయాలలోని అసలు ఎలాంటి స్థితులు ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మొదటి వచనం నుంచి కొన్ని మాటలు గనక చూస్తే, ఇజ్రాయేలీలు మరల అనే పదం చాలా సార్లు ఉంటుంది. ఇజ్రాయేలీలకు అప్పట్లో రాజు లేడు కాబట్టి ఈ న్యాయాధిపతుల కాలంలోని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. చెల్లా చెదురైపోతా ఉన్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అలా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకు వస్తే ఆ ఉగ్రత మూలంగా వాళ్ళు కొంతకాలం దేవుడిలో ఉండి మళ్ళా కలిసిపోవటం అండి. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని గనక చూస్తే ప్రియమైన వారలారా, ఈరోజు క్రైస్తవులు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నారు. కానీ వీళ్ళు నిజంగా వీళ్ళ వల్ల దేవునికి ఏమైనా ఆనందం ఉందా లేదా అనేది కొన్ని మాటలను ఈ జీవగ్రంథంలో నుంచి చూస్తే మనకి ఇట్టిగానే అర్థమైపోతుందండి. మనం ఎక్కడ నిలబడ్డాం, వేర్ వి స్టాండ్, అసలు దేవునిలో మనం ఎక్కడ ఉన్నాము అనేది ఈ రోజు మనందరికీ కూడా బాగా అర్థం కావాలి ప్రియమైన వారు. ఇక్కడ దేవుడు మంచి మాట రాయించారు. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను అని ఉన్నారు. ఎవరి చేతికి అప్పగించేశాడు అని అంటే శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. 40 సంవత్సరాలండి. ఈ 40 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నా కూడా, మీరు బాగా వినాలి ఈ మాట, 40 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నా కూడా అంతకుముందు బాధ కలిగిన ప్రతిసారి దేవుడి దగ్గరికి వాళ్లే వచ్చారు. వాళ్ళకి బాధ కలిగిన ప్రతిసారి ఏమంటే బాధ ఇవ్వటం అనేది అది ఒక రకమైన ట్రీట్మెంట్. నీ జీవితంలో గనక ఒక బాధ వచ్చింది అని అంటే అమ్మా, బైబిల్లోనే ఒక మంచి మాట ఉంటుందండి, నాకు బాగా ఇష్టమైనటువంటి మాట. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు అనంట దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు. వెరీ గుడ్. రెండవ మాట ఇంకోటి ఏమన్నారంటే వారి గాయములను కట్టేవాడు అని అన్నాను. ఈ మాట చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయినాను. అసలు దేవుడు శక్తి సామర్థ్యాలు ఏంటి, దేవుడు ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు అసలు మన వైపుకు చూడకుండానే ఒక్క మాట కనుక ఆయన చెబితే స్వస్థత భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి అలాంటి పరిస్థితులలోని దేవుడే గాయం కట్టడం, గాయం ఎవరు కడతారు చెప్పండి? గాయం కట్టేది ఒక నర్సు కడుతుంది గాయం, లేకపోతే ఒక డాక్టర్ గాయం కడతారు. దెబ్బ కనుక తగిలితే వాళ్ళు దగ్గరకు వచ్చి కూర్చొని, అమ్మ 100 మందికో 1000 మందికి ఒక్కసారి కూర్చొని కట్టు కట్టరు, కానీ ఒక్కొక్కల దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళతో పక్కన కూర్చొని వాళ్ళతో ముచ్చటిస్తూ ఆ గాయాన్ని కడుతూ ఉంటారండి. దేవుడు అంటున్నారు, ఇదిగో గాయాలను కట్టడానికి ఆయనే స్వయంగా వస్తున్నాడు అని అంటున్నారు. అంటే గాయం అనేది నీకు జరిగినప్పుడు నీతో ఎక్కువ సమయం దేవుడు గడపాలనేది దేవుని కోరిక ప్రియమైన దేవుని పిల్లల. అలాంటి దేవుడు ఇదిగో ఇజ్రాయేలీలకు 40 సంవత్సరాలండి, 40 సంవత్సరాలు వాళ్ళకి ఫిలిష్తీయుల వలన బాధ కలుగజేసినా కూడా వీళ్ళు ఎంత మొండికి తయారైపోయారంటే, వెళ్ళిపోయారంటే మెడ వంచనటువంటి స్థితి, లెక్కలేనటువంటి స్థితి. దేవుణ్ణి మొర పెట్టడం అనేది మానేసేశారు, అడగటం మానేశారు. మాకెందుకు ఈ శ్రమలు, మాకెందుకు ఈ కష్టాలు అడగటం మానేశారండి. దేవుడే జాలి కలిగి, దేవుడే వారి పట్ల దయ కలిగి
దేవుడే ఒక రక్షకుడిని ఇవ్వాలి అని ఆయనంతటా ఆయనకున్నాడండి. పోనీలే ఒక చివరి అవకాశం ఇద్దాం. ఒక చివరి అవకాశం ఇద్దాం వీళ్ళకి. ఒక చివరి అవకాశం ఇద్దాము. ఒక చివరి ఇదే చివరి అవకాశం అనుకుందాం అని దేవుడు స్వయంగా అవకాశాన్ని తీసుకొని వాళ్ళు అడిగే రక్షకుడిని ఎప్పుడు ఇవ్వలేదండి. న్యాయాధిపతి వాళ్ళు అడిగే ఇవ్వటం లేదు. దేవుడే స్వయంగా ఇదిగో 40 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి విడుదల కలగజేయాలి అంటే ఇది ఒక చివరి అవకాశం అనుకుందాం అని దేవుడు తలంచాడండి. దేవుడు కృపామయుడు, ప్రేమైన దేవుని ఆయన కృప వీళ్ళ మధ్య ఉంది కనుకనే వీళ్ళ మధ్య ఆయన కృప ఉంది కనుకనే దేవుడు వారి పట్ల ఆ కృపను కలుగజేసి వాళ్ళు అడగకపోయినా కూడా వాళ్ళ కోసం ఒక రక్షకుణ్ణి దయచేశాడని. ఈరోజు ఆన్లైన్ లో ఉంటున్నటువంటి మీరందరూ కూడా ఒకటి గమనించుకోవాలి. ఈ రోజు కూడా ఇంకా ఊపిరితో ఉన్నారు అని అంటే ప్రేమైన వాళ్ళారా, మీకున్నటువంటి ఆయుష్ ఇది కాదండి, ఉన్నటువంటి ఆరోగ్యం మీది కాదండి. మీరు కేవలం మీకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, మీకున్న మంది మార్బలము, మీకున్న ఉద్యోగం, మీకున్న బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకో దాన్ని బట్టి మీరు ఇంకా కూడా మీరు ప్రాణాలతో ఉన్నారు అంటే అవి కాదండి కారణం. అవి కాదు. ఇంకా దేవుడు ఒక తలంపు ఇంకొకసారి మీకు అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు. ఈ దిన మీకు ఇంకొక అవకాశం ఇవ్వాలి అనుకున్నారు. ఇది ఒక చివరి అవకాశమేమో మనకెవరికి తెలుసు అండి చెప్పండి. ఈ రోజు వాక్యం చెబుతున్న నాకు ఇది చివరిది కావచ్చు. ఒకవేళ వింటున్నటువంటి మీకు చివరిది కావచ్చు. బాగా ఆలోచించండి. ఇది చివరి అవకాశమేమో కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యం అనేది వినటం అనేది మన జీవితాలకు చాలా ప్రాముఖ్యకరమైనది. ఇందులోని దేవుడు 40 సంవత్సరాల తర్వాత ఒక ఏకంగా ఎవరిని చేశాడు అంటే ఒక రక్షకుడిని చేశాడు. ఆ రక్షకుడు ఎవరు అని అంటే సాక్షాత్తు ఒక గొప్ప తలాంతును కలిగినటువంటి ఒక టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి అండి. ఆ టాలెంట్ ఎంత గొప్ప టాలెంట్ అని అంటే ప్రియమైన వారలారా, అతనికి ఇవ్వబడినటువంటి శరీర దారుఢ్యం బలవంతుడండి. అంత గొప్ప బలవంతుడు. ఆ గొప్ప బలవంతుడికి దేవుడు చెప్పినటువంటి నియమం ఏంటి అని అంటే 5వ వచనం చూడండమ్మా. 5వ వచనంలోని మానోహ దంపతుల దగ్గరకు వచ్చి దేవదూతను స్వయంగా పంపించి, ముందుగా 3వ వచనం చదువుతాను. 2వ వచనం నుంచి, ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైనటువంటి మానోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, వీళ్ళు ఎవ్వరూ అడగలేదండి. ఇటు తల్లిదండ్రులు కానివ్వండి, అటు మానోహ దంపతులు కానివ్వండి, లేకపోతే ఇజ్రాయేలీల ప్రజలు కానివ్వండి, ఇజ్రాయేలీల ప్రజలలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఎవరూ అడగలేదు. కానీ దేవుడే ఈ అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఒక మగబిడ్డను వాళ్ళకు దయచేశాడు. ఆ మగబిడ్డను దయచేసి దేవుడు చెబుతున్నటువంటి, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడు అని అన్నారు. నాజీరు చేయబడినటువంటి, వ్రతం చేయబడినటువంటి వ్యక్తి, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. ఇతనికి 3 రూల్స్ మీ అందరికి తెలిసినటువంటి రూల్స్. ఒకటి, మంగళ కత్తిని తల మీద పెట్టకూడదు. రెండోది, చచ్చిపోయినటువంటి దేని దగ్గరికి కూడా అతను వెళ్ళకూడదు. మూడోది, ద్రాక్ష రసాన్ని ముట్టుకోకూడదు. ఇవి 3 రూల్స్ అండి. ఇది దేవుడు పరిశుద్ధాత్మ వరంతో పుట్టినటువంటి వరపుత్రుడండి. మనము తల్లిదండ్రులకు గర్భఫలముగా మనం ఇవ్వబడ్డాం. కుమారుడైనటువంటి సంసోను కూడా వాళ్ళ తల్లిదండ్రులకు గర్భఫలముగా ఇవ్వబడ్డాడు. కానీ ఒక తేడా ఉంది. అతను ముందుగా వాగ్దానం చేయబడి వరంగా ముందుగా ఇదిగో మీకు ఒక వరాన్ని ఇవ్వబోతున్నాము, మీకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు దేవుడే స్వయంగా అభిషేకించినటువంటి పరిస్థితి. అలాంటి అభిషేకం అంటే సంసోను పుట్టుక 13వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి 13వ అధ్యాయం ఎండింగ్ వరకు గనక చూస్తే సంసోను అభిషేకంతో తన జీవితాన్ని ఆరంభిస్తున్నట్టుగా ఉంది ప్రియమైన వాళ్ళారా. ఇక ఒక పట్టణాన్ని గురించి చెబుతున్నారు. ఏ పట్టణం అని అంటే జోరియా పట్టణము అనేది. జోరియా పట్టణము అనేటటువంటి పట్టణంలోని ఇతను పుట్టాడు. ఇతను నాజీరు చేయబడ్డాడు. దేవుని వరం వలన పుట్టినటువంటి వ్యక్తి, దేవుడు అభిషేకిస్తే పుట్టినటువంటి వ్యక్తి. ఎలాంటి గొప్పవాడు. వాళ్ళ స్థితి గురించి 24, 25 వచనాలు చూడండి ఒకసారి. 24, 25 వచనాలు. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు
యెహోవా అతనిని ఆశీర్వదించెను అని ఉందండి. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన అతని మీద నిండా ఉంది. అతని మీద నిండుగా ఉంది. నెక్స్ట్ మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయిలకును మధ్యనున్నటువంటి మునేదానులోని అతన్ని దేవునికి మొదలుపెట్టెను అని ఉందండి. ఇక్కడ బాగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క అతను అభిషేకం అనేది పొంది దేవునిలో గొప్పగా నిలబడినటువంటి పరిస్థితి అండి. గొప్పగా నిలబడినటువంటి ఈ పరిస్థితి 13 అధ్యాయం చివరకు వచ్చేసరికి ఉంది. 14 అధ్యాయానికి వచ్చేసరికి ఇతను మీరు బాగా గమనించాలండి. వరపుత్రుడు, దేవుడి ఆశీర్వాదం ఉంది. దేవుడి యొక్క ఇవ్వబడినటువంటి తలాంతులు ఇతనిలో ఉన్నాయి. దేవుడిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు ఇతనిలో ఉన్నాయి. దేవుడు ఎందుకు అనంటే ప్రత్యేకంగా ఇజ్రాయేలీలకు రక్షణ కోసమే ఇతన్ని ప్రత్యేకంగా భూమి మీదకు కలుగజేసుకున్నాడు దేవుడు. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి టాలెంట్, దేవుడిచ్చిన ప్రతి వరము దేవుడి కోసం వాడాలి అన్న సంగతి కూడా ఇతనికి తెలుసు. ఇతను నార్జీరు చేయబడ్డాడని తెలుసు. ఇతడు అభిషేకం పొందినవాడన్న సంగతి తెలుసు. ఇతడు దేవునికి వరపుత్రుడుగా ఆ తల్లిదండ్రులకు ఇవ్వబడ్డాడు అన్న సంగతి కూడా తెలుసండి. ఇలాంటి వ్యక్తి జొరియా పట్టణంలో నుంచి 14 అధ్యాయము మొదటి వచనానికి వచ్చేసరికి ఒక మాట చూడండి ఏమంటున్నారు. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూసెను అని అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే తిమ్నాతు అనే ఊరు వెళ్తున్నారు. తిమ్నాతు ఏ ప్రాంతానికి చెందింది అనంటే అది ఇజ్రాయేలీల స్థావరం కాదది. ఇజ్రాయేలీ 12 గోత్రాలకి సంబంధం లేనటువంటి స్థలం. బాగా అర్థమవుతుంది కదా. 12 గోత్రాలకి సంబంధం లేనటువంటి స్థలం. ఈ సంబంధం లేనటువంటి ఈ స్థలం లోనికి వెళ్తున్నాడు. అంటే వెళ్ళకూడనటువంటి వెళ్ళకూడనటువంటి పరిస్థితుల్లోని అంటే మనం ఎప్పుడైనా సరే ఒకసారి గనక జాగ్రత్తగా గమనిస్తానికి మీరు వెళ్ళకూడదు అని గనక దేవుడు నిర్ణయిస్తే మీరు వెళ్ళకూడదండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అనే మాటలో ఎందుకు చెప్పారు అనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు. వెళ్ళకూడనటువంటి స్థలానికి నీ అడుగులు అక్కడికి పడకూడదు. రెండోది, పాపుల మార్గంలో నువ్వు నిలబడకూడదు. అక్కడ పాపులు ఉంటే వాళ్ళ దగ్గర నిలబడకూడదు. అపహాసకులు కూర్చుండో సెట నువ్వు కూర్చోకూడదు. ఇది దేవుడు చెప్పినటువంటి నియమం. కానీ ఎప్పుడైతే జొరియా పట్టణానికి జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన వారలారా, జొరియా పట్టణం అనేది ఇజ్రాయేలు దేశం అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే కొండలతో నిండి ఉంటుందండి. చాలా ప్రాంతాలు కూడా చాలా ఎత్తైనటువంటి ఎత్తుగా దిగువగా ఇలా పల్లపు ప్రాంతాలు, ఎత్తైనటువంటి ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. ఇప్పటికీ కూడా మీరు యూట్యూబ్ లో గనక ఇజ్రాయేలు దేశాన్ని గురించి చూస్తే చక్కగా కనపడతాయి ఇప్పటికీ కూడా. కాకపోతే మన దేశంలో కూడా పర్వతాలు ఉన్నాయండి. ఈ పర్వతాలలోని కొన్ని పర్వతాలు అచ్చంగా రాళ్లతోనే నిండుంటాయి. కానీ అక్కడ అట్లా కాదు. అక్కడ చక్కనైనటువంటి మన్ను, మంచి నేల అక్కడ కూడా ఉంటుంది. ఆ పర్వతాల మీద కూడా శ్రేష్టమైనటువంటి పండ్లు పండుతాయి. ఇప్పుడు ఈ జొరియా పట్టణం ఎక్కడుంది అనంటే, జొరియా పట్టణం ఒక ఎత్తైనటువంటి కొండ ప్రాంతం. అది ఎత్తైనటువంటి కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతంలో నుంచి ఫిలిస్తీన్ల భూభాగం ఎక్కడుంది అనంటే, ఫిలిస్తీన్ల భూభాగం చాలా కిందికి ఉంటుందండి. చాలా లోయలోకి ఉంటుంది. ఇప్పుడు సంసోను వెళ్ళకూడనటువంటి స్థితిలోనికి వెళ్తున్నాడు. వెళ్ళకూడనటువంటి ప్లేస్‌లోనికి వెళ్తున్నాడు. వెళ్ళకూడనటువంటి ప్లేస్‌లోకి వెళ్ళటం వల్ల మొట్టమొదటిది ఏంటి అనంటే, నువ్వు చూడకూడనటువంటి వాటిని చూస్తావు. ఎక్కడికైతే నువ్వు వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ ఏం పర్వాలేదులే, నేను వాక్యం చదువుతాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నాకు నిగ్రహ శక్తి ఉంది అని అనుకుంటే దేవుడు వెళ్ళవద్దు అన్న దగ్గరికి మీరు వెళ్ళకూడదు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు సంసోను కూడా ఎత్తైనటువంటి ఆ ప్రాంతం నుంచి దిగువగా ఉన్నటువంటి తిమ్నాతు అనే ఊరిలోనికి భౌతికంగా ఆలోచించినా, ఆత్మీయంగా ఆలోచించినా కూడా అతని గ్రాఫ్ అనేది పైనుండి కిందికి దిగటం స్టార్ట్ అయిందండి. ఎందుకనంటే ఇజ్రాయేలీలతో కాకుండా ఫిలిస్తీన్లతో సాంగత్యం చేయాలి అనుకుంటున్నాడు. అసలు ఆ ఊరిలోకి అడుగు పెట్టడమే తప్పు. ఆ ఊర్లోకి అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన తరువాత ఎందుకు అనంటే చూడకూడని దాన్ని చూస్తున్నాడు. ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని చూసి అమ్మాయిని ఇష్టపడ్డాడు. అమ్మాయిని ఇష్టపడి ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పేటటువంటి వార్నింగ్ ఏంటో తెలుసు. మీకు నచ్చినటువంటి సంబంధమే నేను చేసుకుంటాను. మీరు ఎవరికి తాళి కట్టమంటే వాళ్ళకే తాళి కడతాను. కానీ
ఆ కట్టం అనేటటువంటి అమ్మాయి మాత్రం నాకు ఇష్టమైనదై ఉండాలి. ఆ అమ్మాయి ఫిలిస్తీయులదై ఉండాలి. ఆ అమ్మాయి ఎవరిదై ఉండాలి? ఆ అమ్మాయి ఖచ్చితంగా కూడా ఇదిగో ఫిలిస్తీయులదై ఉండాలి. ఆ అమ్మాయి కరెక్ట్‌గా కూడా ఎవరిది అనంటే ఇదిగో తిమ్నాతు గ్రామంలోనే ఉంది అని అన్నారు. ఆలోచించండి ప్రియమైన దేవుని తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండండి? వృద్ధాప్యంలో ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నారు. వెళ్ళకూడనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. పాపుల మార్గంలోనికి అక్కడికి అడుగులేస్తున్నాడు. అడుగులేయటమే కాదండి. అలా క్రమంగా దిగిపోతున్నాడు ప్రియమైన దేవుని పిల్లల. అలా దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళతో సంబంధం కుదుర్చుకున్నారు. కుదుర్చుకున్న తర్వాత ఒకానొక దినాన అక్కడికి వెళ్లి మరలా వచ్చేటప్పుడు ఒక సింహం బొబ్బరిల్లేటటువంటి ఒక కొదమ సింహం అనేది వచ్చేసింది. మీ అందరికీ తెలిసినటువంటి సంగతి. ఆ కొదమ సింహాన్ని ఏం చేస్తున్నాడో చూడండి ఒక్కసారి. 6వ వచనం 14 అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 14 అధ్యాయం. యెహోవా ఆత్మ క్షమించమ్మా. దగ్గరగా ఒక 10 రోజుల నుంచి సిక్ అయి ఉన్నాను. అయినా సరే వాక్యాన్ని ఇంతకుముందు గత వారమే చెప్పాల్సుండే. కానీ ఆ గత వారం గూడా ఈ హెల్త్ ప్రాబ్లమ్ వల్లనే క్యాన్సెల్ చేసుకున్నాను. మరలా ఈ వారం గూడా క్యాన్సెల్ చేసుకోవటం ఇష్టం లేకనే నేను కంటిన్యూ చేస్తున్నాను. దయతోని ఏదైనా ఇన్‌కన్వీనియన్స్ గనక ఉంటే దయతో క్షమించండి. కొద్ది నిమిషాలు మరి ఓపికతోని వినాలని మిమ్మల్ని అందరిని కోరుతున్నాను. ఒక మాట చూద్దామండి. 5వ వచనం నుంచి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి యెహోవా ఆత్మని అతనిని ప్రేరేపింపగా అతని చేతి చీల్చివేసెను అనందండి. మీరు బాగా గమనించాలండి. ఏమంటే సంసోను స్థితి ఏంటి? సంసోను చెప్పినటువంటి రూల్ ఏంటి అనంటే అసలు సంసోను ఇజ్రాయేలీయుడైనటువంటి ఇతను అన్యులతో సాంగత్యం చేయకూడదు. రూల్ అది. అన్యులతో సాంగత్యం చేయకూడదు. సాంగత్యమే చేయకూడదు. వాళ్ళతో సహవాసమే చేయకూడదు అనంటే ఏకంగా పోయి పెళ్లి సంబంధమే కుదిరించుకొని వచ్చేసాడు. పెళ్లి సంబంధం కుదిరించుకున్న తర్వాత దేవుడు ఇతనితో ఉండాలా? మీరు బాగా గమనించండి. ఇతనితో దేవుడు ఉండాలా అనంటే దేవుడు ఇంకా కూడా అతనిలోనే ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లల. దేవుని ఆజ్ఞను ధిక్కరించినప్పటికీ కూడా దేవుడు ఎవరితో సహవాసం చేయకూడదో అసలు ఫిలిష్తీయుల బారిలో నుండి తప్పించటం కోసమే ఈ సంసోనును పుట్టించుకుంటే అదే ఫిలిష్తీయులతో సహవాసం చేయటానికి, అదే ఫిలిష్తీయులతోని సంబంధం కలుపుకోవటానికి వెళుతున్నటువంటి అతన్ని దేవుడు విడిచిపెట్టాలి ప్రియమైన దేవుని పిల్లల. బాగా ఆలోచించండి. విడిచిపెట్టాలండి. కానీ దేవుడు విడిచిపెట్టకపోగా ఒక కొదమ సింహం అంటండి. కొదమ సింహం అంటే ఎలా ఉంటదండి? ఆ కొదమ సింహాన్ని తన చేతిలో ఏమీ లేదంటండి. ఎంత గొప్ప బలవంతుడండి. ఎందుకు అనంటే దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు ఇంకా. ఒక కొదమ సింహం అనంటే ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి. ఆ కొదమ సింహాన్ని చేతిలో ఏమీ లేకపోయినా మేక పిల్లని మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారుగా పెద్దోళ్ళు, మగాళ్ళు. ఒక మేక పిల్లని మీరు చీల్చండి నిజంగా. ఏమ్మా మీరు చీల్చలేరు. మేక పిల్లనిగా కుక్క పిల్లని చీల్చండి. మనం చీల్చలేమండి. ఏమ్మా అతనికి ధైర్యం ఉండాల. దాన్ని చీల్చాలంటే, దాని ఎదుటికి వెళ్ళాలంటే ధైర్యం ఉండాల. ఎంత ధైర్యవంతుడు, ఎంత బలశాలి, ఎంత గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి దేవుడి ఆజ్ఞలను పక్కన పెట్టేశాడు ప్రియమైన దేవుని పిల్లలు. దేవుడిచ్చినటువంటి శక్తిని సమాధి చేశాడండి. తల్లిదండ్రులు ఏదైతే చెప్పాడో తల్లిదండ్రుల మాటలను ధిక్కరించేశాడండి. తల్లిదండ్రుల మాటలను ఇసిరి పక్కన పడేశాడు. తల్లిదండ్రులంటే గౌరవం లేదు ఇప్పుడు. నాకు ఆ అమ్మాయి కావాలంటే కావాల్సిందే అని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ సంబంధం కుదుర్చుకున్నాడు. ఆ సింహాన్ని చీల్చేశాడు. ఈ సంగతి తల్లిదండ్రులకు చెప్పలేదు. కొద్ది రోజుల తర్వాత అక్కడికి వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆమెను ఇంటికి తెచ్చుకుందాం అని అనుకున్నాడు. నేను చంపినటువంటి సింహం ఎలా ఉందో అని అనుకున్నాడు. చచ్చిపోయినటువంటి డెడ్ బాడీ అండి అది. డెడ్ బాడీ దగ్గరికి ఇతను వెళ్ళకూడదు. ఇది రూల్ అది. అమ్మ తల్లిదండ్రులు ఎన్ని సార్లు చెప్పుంటారండి. నాయనా నువ్వు ఒక వరపుత్రుడివి, నువ్వు వాగ్దాన పుత్రుడివి, నువ్వు దేవుని యొక్క వరం గర్భఫలైనటువంటి దేవుని యొక్క బిడ్డవు నువ్వు. దేవుడు గొప్పవాడి నువ్వు. కాబట్టి శవం దగ్గర నువ్వు వెళ్ళకూడదు.
మంగళకరి తల మీద పెట్టకూడదు, ద్రాక్షరసం ముట్టకూడదు. ఆ దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినా కూడా అది ఎలా ఉందో అనుకున్నాడు. ఆ సింహం చచ్చిపోయినట్టు సింహం దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళటమే కాకుండా దాని లోపల ఉన్నటువంటి తేనె పట్టును తీసుకున్నాడు, అది తిన్నాడు. అశుద్ధమైన దాన్ని, చచ్చిపోయినటువంటి శవానికి వెళ్ళకూడదు, దాన్ని ముట్టకూడదు అంటే దాని డొక్కలో ఉన్నటువంటి ఆ తేనె పట్టును తీసుకుని తను తాగి తల్లిదండ్రులకు కూడా ఇచ్చేశాడు. ఒక్కొక్క ఆజ్ఞను అడగు పెట్టకూడనటువంటి పరిస్థితులు పెడుతున్నాడు. అడుగు పెట్టాడు, సంబంధం కలుపుకున్నాడు, పిలిస్తీయులతో సహవాసం మొదలు పెట్టాడు, ఫిలిష్తీయులతో సహవాసం కలుపుకున్నాడు. దేవుడి ఆజ్ఞలను ఒక్కొక్కటి నేల గరిపిస్తున్నాడండి. దేవుని ఆజ్ఞలను ఒక్కొక్కటి పక్కన పడేస్తా ఉన్నాడు. దేవుడు క్రమంగా దేవుణ్ణి దూరం చేస్తున్నాడు. కాబట్టి పాపం అనేది ఒక్క రోజులో అడుగులు పడవండి. అమ్మా, ఇక్కడ వింటున్నటువంటి అందరూ కూడా పాపం అనేది ఒక్క రోజులో సడన్ గా కాదు అమ్మా. క్రమక్రమంగా పాపంలోనికి చిన్నగా జారిపోతున్నా చూసారా? ఎక్కడో ఎత్తైనటువంటి పట్టణంలో నుంచి కిందికి తిమ్నాతు గ్రామంలోనికి అడుగు పెట్టడమే కాకుండా ఆత్మీయంగా ఎంతో గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆ సంసోను క్రమంగా పాపంలోనికి నడకలు నడుస్తున్నాడు. ప్రియమైన వారు, క్రమంగా నడుస్తున్నాడండి. అలా నడవటమే కాదు, ఇదిగో ఆ తేనె తొట్టని తిన్నాడు. ఆ చచ్చిపోయినటువంటి డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ భార్యని తెచ్చుకుందామని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతోని స్నేహితులు 30 మంది ఫ్రెండ్స్ ఇచ్చారండి. 30 మంది ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత 30 మంది ఫ్రెండ్స్ తో కూడా ఇతను ద్రాక్ష రసం తీసుకొని విందులో ఉన్నట్టుగా ఉంది. విందులోకి వెళ్ళిపోయాడండి. వాళ్ళకి ఆ కల్చర్, అది కల్చర్ ఏంటి అని అంటే ఖచ్చితంగా కూడా అక్కడ ద్రాక్ష రసం విందు అనేది జరుగుతూ ఉంది. ఆ ద్రాక్ష రసం విందులోనికి వెళ్ళాడు. త్రాగకూడనటువంటి దానిని త్రాగటం ప్రారంభించాడు. మీరు బాగా గమనించండి. ఇన్ని చేసిన తర్వాత కూడా ఏమండి, ఒక పొడుపు కథను వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తన భార్యని ఇబ్బంది పెట్టారు. నువ్వు గనక పొరపాటును గనక నీ భర్తను అడిగి ఈ విప్పుడు కథ యొక్క భావం ఏంటో మాకు గనక చెప్పకపోతే మేమమ్మా ఫంక్షన్ కని ఇంటికి పిలిచి నీ భర్త విప్పుడు కథ విప్పటం మాకు వేయటం ఏంటి, అది గనక చెప్పకపోతే మేమందరం తల ఒక డ్రెస్సు 30 మంది 30 డ్రెస్సులు తీసుకొచ్చి నీ భర్తకి ఇవ్వటం ఏంటి, ఇవి గనక పిచ్చేసాలు గనక వేసావనుకో నీ ఇంటి వారిని నిన్ను కూడా చాలా ఇబ్బంది పెడతామని ఆమెను ఇబ్బంది పెట్టారు. ఆమె క్రమంగా అతని దగ్గరికి వెళ్ళింది, లాలించింది. ఆమెను ఎలాగైనా సరే ఆమె ఏం చేసింది, అతని దగ్గర నుంచి సమాధానం రాబట్టింది. సమాధానం వచ్చినటువంటి కొద్ది నిమిషాలేనండి. ఆమెకు చెప్పాడో లేదో, నా భార్య కదా, ఏం పర్వాలేదులే, నా భార్య తన మనసులోనే దాచుకుంటుంది అని ఆ విప్పుడు కథ భావాన్ని చెప్పాడు. చెప్పిన మరుక్షణమే, చెప్పినటువంటి కొద్ది నిమిషాలు కూడా కాలేదు, వెంటనే వాళ్ళు వచ్చేసారు, సమాధానం చెప్పారు. మీరు బాగా గమనించండి ప్రియమైన వారిలో, ఇతను పెట్టినటువంటి పందెంలో ఓడిపోయాడు. ఇప్పుడు ఓడిపోయాడు. ఇది ఎక్కడ ఇది తనది కానటువంటి ఉండకూడదు అని చెప్పాడు. ఆ స్థలం వెళ్ళటమే కాకుండా అప్పటికే ఒక్కొక్క ఆజ్ఞను, శవాన్ని ముట్టుకోవటం, అశుద్ధమైన దాన్ని తినటం, ద్రాక్ష రసాన్ని త్రాగడం, అన్యులతోని ముఖ్యంగా శత్రువులైనటువంటి ఫిలిష్తీయులతో సంబంధం కలుపుకోవటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వచ్చేసరికి పందెంలో ఓడిపోయాడండి. పందెంలో ఓడిపోయినప్పుడు ఇతను 30 డ్రెస్సులు ఇవ్వాలి. 30 డ్రెస్సులు ఇవ్వాలి అంటే ఇతని దగ్గర ఏంటి చెప్పండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ మాట చూడండి ఒకసారి. ఆ మాట 12వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 19వ వచనాన్ని కనుక చూస్తే, యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అని ఉందండి. ఎప్పుడు? ఇంత జరిగిన తర్వాత, ఒక శవాన్ని ముట్టుకున్న తర్వాత, ఆమెతో సంబంధం కలుపుకొని ఆమెను వివాహం చేసుకున్న తర్వాత, ఆ ద్రాక్ష రసాన్ని తాగిన తర్వాత, అశుద్ధమైనటువంటి నిషేధించబడినటువంటి ఆ శవం డొక్కలో ఉన్నటువంటి ఆ తేనె పట్టును తాగిన తర్వాత, ఏమా ఫిలిష్తీయుల వాళ్ళ ఊర్లోనికి వెళ్ళిన తర్వాత, ఇంత జరిగినా కూడా ఏమంటే దేవుడు ఇంకా ఎందుకండి అవకాశం ఇస్తున్నాడు? దేవుడు ఇంకా ఎంత గొప్పవాడు గనక జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు చాలా గొప్పవాడండి. దేవుడి కృప ఇచ్చే ముందు దేవుడు ఎప్పుడు కూడా కోప్పడే ముందు, దేవుడు లేపేసే ముందు, మేము ఇంతమంది ఉన్నారు, మీలోని ఒక్కసారి కనుక జాగ్రత్తగా గమనించుకుంటే మీ జీవితంలో జరిగినటువంటి తప్పులన్నిటిని ఒక్కసారి వెనక తిరిగి చూసుకోండి. ఈ రోజు మీరు ఇంకా కూడా ప్రాణాలతో ఉన్నారు అని అంటే దేవుడు మీకు ఒక కృపను, ఆయన కృపను మీ పట్ల ఉంచాలి అని అనుకున్నాడు. లేపేయాలనుకుంటే ఎప్పుడో లేపేసేవాడు కదండి.
కరోనా టైంలో ఎంతమంది మన కళ్ళ ముందు రాలిపోయారు చెప్పండి. మనం ఇంకా గూడా నేల రాలకుండా ఉన్నాము అనంటే కారణం అది కేవలం దేవుని దయ ప్రియమైన దేవుని పిల్లల. ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్కొక్క దేవుడు పెట్టినటువంటి నియమాన్ని కాలదొక్కుకుంటూ ఏమంటే అతని జీవితంలోని దేవునికి విరుద్ధంగా దేవుడిని పక్కన పడేశాడు. దేవుని గూర్చినటువంటి ఆలోచన లేదు. అలా విరుద్ధంగా వెళుతూనే ఉన్నాడు. అలా దేవుడికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో వెళుతూనే ఉన్నాడు. 30 మందికి ఇప్పుడు డ్రెస్సులు కొనివ్వాలి. అలా డ్రెస్సులు కొనివ్వాలి అని అన్నప్పుడు కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి అక్కడ ఏం రాసింది అనంటే యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలోని 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథన భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చేసాడంటండి. 30 మందిని చంపడానికి ఎంత శక్తి కావాలి చెప్పండి. తప్పుడు పని చేస్తున్నా కూడా, దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తున్నా కూడా, దేవుడికి వ్యతిరేకంగా ఇలా నడుస్తున్నా కూడా దేవుని దయ అతని మీద ఉంది ప్రియమైన దేవుని పిల్లలు. అంతటితో ఆగలేదండి. ఎప్పుడైతే ఈ బాధ వచ్చేసిందో అక్కడి నుంచి భార్య మీద కోప్పడ్డాడు, అలిగాడు. అక్కడి నుంచి ఆమెను విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా కూడా ఇంత జరిగిన తర్వాత కూడా భార్యను విడిచిపెట్టి ఉండాలి అని అనుకోలేదు. పర్వాలేదు నా భార్య దగ్గరికి వెళ్దామని మరలా అక్కడికి వచ్చేసరికి ఆ భార్య చివరికి ఆ భార్యని తీసుకుపోయి మరొక వ్యక్తికి ఆమెను వివాహం అనేది చేయటం జరిగింది. ఏంటి మామ నా భార్య ఏది అని అంటే నువ్వు రావేమనుకున్నాము, నువ్వు రానుకున్నావు కాబట్టి నీ భార్య తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకో ఆమె కావాలంటే ఆమె చేసుకుంటావా అన్నాడు. ఒకసారి ఆలోచన అడుగు పెట్టకూడదు అన్నటువంటి ఏ స్థలంలోనైనా అడుగు పెడితే ఏంటంటే ఈ చికాకుల మీద చికాకులు ఒక్కొక్కటి క్రమక్రమంగా అలా చీకట్లోనికి పాపంలోని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నడుచుకుంటూ తన జీవితం అస్తవ్యస్తం ఉంది ప్రేమ వాళ్ళ. అస్తవ్యస్తం అయిపోతా ఉంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇటు పక్క వచ్చేసరికి భార్య లేదు, మరొక భార్య అయిపోయింది. ఇటు మామ చూస్తే మోసం చేశాడు. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి చెప్పండి. అందుకోసం ఏం చేయాలి అర్థం కాక ఫిలిష్తీయుల మీద కోపంతో 300 నక్కలను పట్టేసి జతలుగా వాటికి నక్కలను పట్టమంటే మామూలు అనుకున్నారా? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. ఒక నక్కన పట్టాలి అని అంటే రాత్రి వేళ పట్టాలి. ఆ నక్కన పట్టడం అని అంటే మామూలు కాదు. రక్తం వచ్చేలా కరిసిద్ది అది. అలాంటి నక్కలని కొన్ని వందల నక్కలను బట్టి జతలుగా తోకలు కట్టి వాటికి ఏమంటే అగ్ని ఉన్నటువంటి దివిటీలను కట్టేసి ఆ ఫిలిష్తీయుల తోటల మీదకి పంపించేసినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. ఆ తోటలన్నీ కూడా దగ్ధమైపోయినాయి. అవన్నీ కూడా దగ్ధమైన తర్వాత అసలు ఈ కారణానికి ఇంత జరగడానికి ఈ యొక్క నాశనం జరగడానికి కారకుడు ఎవరు అని ఆలోచన చేస్తే వాళ్ళందరూ ఇదిగో పలానా తిమ్నాతు గ్రామంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తన భార్యను వేరొకటికి ఇచ్చాడంట అని చెప్పేసి అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని అక్కడ ఆ భార్యను వాళ్ళందరినీ కూడా వాళ్ళని చంపేసిన తర్వాత ఇక పగబెట్టుకున్నారు ప్రియమైన దేవుని పిల్లల. ఎవరి మీద పగబెట్టుకున్నారు చెప్పండి. ఫిలిష్తీయులకి మరియు సంసోనికి మధ్య పగ అనేది వచ్చింది. ఎవరికి ఏం చేయాలో అర్థం కాక ఒక గుహలో దాక్కుంటే మొత్తం ఫిలిష్తీయులు సర్దారులందరూ కూడా రౌండప్ చేశారు ప్రియమైన దేవుని పిల్లలు. ఒకసారి రౌండప్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు కాదండి, ఏకంగా 1000 మంది వచ్చారు ప్రియమైన వారు. 1000 మంది వచ్చారండి. 1000 మంది వచ్చినప్పుడు దేవునికి ఏమైనా సరే క్రమంగా నడుచుకుంటున్నాడా ఇతను? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇతను దేవునికి నడుచుకుంటున్నాడా? దేవునికి క్రమంగా నడుచుకోవటం లేదు. అన్ని దేవునికి కార్యాలు అని దేవునికి విరుద్ధమైనటువంటి తలాలు ఎదుగుతాం. ఇలాంటి పరిస్థితుల్లో 1000 మంది ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? అటు చూశాడు. ఒక పత్తి దవడం తీసుకున్నాడు. ఆ పత్తి దవడం తీసుకొని చూడండి ఎంత బాగుందో. పత్తి దవడం తీసుకొని వాళ్ళని 1000 మందిని కూడా నేల కనిపించిన తర్వాత 1000 మందిని కొనాలండి. మీరు బాగా గమనించాలి. ఎప్పుడు ఇది జరుగుతుంది అని అంటే అతను వెళ్ళకూడనటువంటి స్థితిలోనికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఫిలిష్తీయులతోని సాంగత్యం చేయకూడదు అని దేవుడు చెబితే వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళతో సంబంధం కలుపుకొని తన భార్య వలన మోసగింపబడి చచ్చిపోయినటువంటి ఆ సింహపు కళేబరం లోపల దాన్ని పట్టుకొని ఆ తర్వాత దాని తేనె తొట్టెను తిని
ఆ తేనె తొట్టెని తిన్న తర్వాత నెక్స్ట్ ఇతని పరిస్థితి ఏంది అనంటే ఇంకా అక్కడికి వెళ్ళటం ఇవన్నీ కూడా క్రమక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ద్రాక్ష విందు జరగటం. దేవుడు చెప్పినటువంటివి ఇంకా ఏమి తన జీవితంలో పాటించాడు చెప్పండి? దేవుడు ఇంత జరుగుతున్నా కూడా అమ్మ మీలో ఒక రహస్య పాపాలు చేసేవాళ్ళు ఉంటారు. అమ్మ క్రైస్తవ్యంలో కూడా బోలెడు మంది ఉన్నారు. మనం ఈరోజు భక్తిగానే ఉంటాం. భక్తిగానే కనపడతారు. చక్కగా పాటలు పాడతారు. వాక్యం చదువుతారు. పాటలు పాడి సందాలేస్తారు. ఆశీర్వాదం తీసుకుంటారు. బయటికి మాత్రం భక్తుల్లాగా ఉంటారు. లోపల మాత్రానికి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు ఇంత జరుగుతున్నా కూడా నిన్ను దేవుడు ఇంకా లేపకుండా ఉన్నాడు అనంటే, నిన్ను దేవుడు ఇంకా కూడా ఏసేయకుండా ఉన్నాడు అనంటే కారణం కేవలం దేవుని కృప. దేవుడు కేవలం నీకు మరొక అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. అంతే. ఇది చివరి అవకాశమేమో. ఆ చివరి అవకాశం కోసమే దేవుడు ఇంకా కూడా నిన్ను కదిలించకుండా ఉన్నాడేమో. ఇంకనైనా సరే నువ్వు మారతావేమో. ఇకనైనా సరే నీలో ఉన్నటువంటి ఆ చెడ్డ తలంపుల నుంచి ఎప్పుడైతే బయటపడతామేమో, ఎప్పుడు దేవుడి కోసం వస్తావేమోనని దేవుడు ఇంకా కూడా ఎదురు చూస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. సంసోను ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలోనికి వచ్చిన తర్వాత 1000 మందిని నేలకరిపించాడండి. మీరు బాగా గమనించండి. ఈరోజు సినిమాలలో గనక చూస్తే సినిమాలలోని ఒక టామ్ క్రూజ్ అనేవాడు గనక 200 మందిని కొడితే అది ఒక పెద్ద హాలీవుడ్ మూవీ అండి. ర్యాంబో అనేవాడు కొంతమంది ఉన్నారండి. 200 మంది, 300 మంది, 400 మంది. ఈ మధ్య మన తెలుగులో కూడా ఒకడు వచ్చేసాడు. ఎవడాడు? షేర్ ఖాన్ అంట. షేర్ ఖాన్ ఒక్కొక్కడిని కాదు 100 మంది ఒక్కసారి రమ్మను అని అంటున్నాడు. 100 మందిని కొడితే హీరోయిజం అయిపోతుంది ఇక్కడ. కానీ అలాంటిది సంసోను ఎంతమందిని? 1000 మందిని ప్రియమైన దేవుని పిల్లలు. 1000 మందిని ఎలా కొట్టేశాడు? కేవలం దవడను తీసుకోనండి. గాడిద పచ్చి దవడను తీసుకొని కొట్టాలి అని అంటే ఎంత ఓపిక ఉండాలండి చెప్పండి. దేవుడు ఎంత బలాన్ని ఇచ్చేశాడు. 1000 మందిని నాన్ స్టాప్ గా కొట్టాలి అని అంటే 5గురిని కొట్టండి మీరు. వాళ్ళు ఎదురు తిరగకుండా గనక ఉంటే 5 మందిని గనక మీరు కొడితే మీరు గ్రేటేనండి. 5గురిని వాళ్ళు ఎదురు తిరగకుండా వీళ్ళు ఎదురు తిరిగేవాళ్ళు. అలాంటిది 1000 మందిని నేల కరిపించాడు. 1000 మందిని నేల కరిపించేటటువంటి స్థితిలోనికి దేవుడు ఇంకా అతనితో ఉన్నాడు అని అంటే అతను ఏమైనా ఆత్మీయంగా గాని లేకపోతే పరిశుద్ధమైన జీవితాన్ని ఏమైనా కొనసాగిస్తున్నాడు అంటే పాపంలో నిండా మునిగిపోయాడండి. అయినా కూడా దేవుడు అతన్ని విడిచట్టలేదు. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. 1000 మందిని నేల కరిపించాడు. అతనికి కూడా బాగా తెలుసు ప్రియమైన వారలారా, ఇదిగో ఈ బలం నాది కాదు. నేనింత పాపంలో మునిగిపోయినా కూడా, నేనింత పాపంలోని నేను దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నా కూడా దేవుడు నా పట్ల ఇంకా జాలి కలిగి ఉన్నాడు. ఆయన కృప ఇంకా నాతోనే ఉంది అని అనుకున్నాడు. అది కొట్టి ఏమంటే 1000 మందిని చంపేసి ఇంకెంతమంది వస్తారో తెలియదు. ఇటు చూస్తేనేమో అలిసిపోయిన తర్వాత దేవుడికి ఒక మొర్ర పెడుతున్నాడు ప్రియమైన వారలారా. చూడండి 15వ అధ్యాయము 18వ వచనం ప్రియమైన వారలారా. అప్పుడు అతడు మిక్కిలి దప్పిక కొనినందున యెహోవాకు మొర్రపెట్టి ఎప్పుడు పాపంలో ఉన్నప్పుడు మొర్ర పెడుతున్నాడండి. భయంకరమైనటువంటి పాప స్థితిలో ఉన్నటువంటి అతను దేవుడికి మొర్ర పెడుతున్నాడు. మొర్రపెట్టి ఏమంటున్నాడు? నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత, అయ్యా ఇది నా బలం కాదు, ఇదిగో నాకున్నటువంటి స్థితి నాకు అర్థమైపోయింది. నా లెక్క ప్రకారం చూస్తే నీ ఆజ్ఞలన్నిటిని నేను ధిక్కరించేశాను. నాకు ఇంకా ఇంకొక అవకాశం ఇవ్వడానికే నువ్వు నా పట్ల జాలి కలిగి ఉన్నావు దేవా. నాకు చివరి అవకాశం ఇవ్వడానికే నువ్వు జాలి కలిగి ఉన్నావు దేవా. ఈ రక్షణ నా వల్ల కాదు, ఇది నా బలం కాదు, ఇది నువ్వు నాకు ఇచ్చినటువంటి తలాంతు కాదు, ఈ స్ట్రెంగ్త్ వల్ల కాదు ఇది వచ్చింది. కేవలం నువ్వు ఇచ్చినటువంటి చివరి అవకాశం. ఇది కేవలం నువ్వు ఇచ్చినటువంటి చివరి అవకాశం. నీ దయ, నీ కృప, నీ కరుణ మాత్రమే నా పట్ల ఉంది. ఇంత గొప్ప రక్షణను నాకు ఇచ్చేసావు కదా. ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నేనిప్పుడు దప్పి చేతను సచ్చి సున్నతి పొందని వారి యొక్క చేతిలోని పడవలెనా? అయ్యా ఇంత చేసినావు, 1000 మందిని పడగొట్టేలా చేసావు, 1000 మందిని నా చేతులు చంపేలాగా చేసావు. నేను ఇంత దరిద్రుడుగా ఉన్నా, ఇంత నీచమైన నికృష్టమైన పాపపు స్థితిలో ఉన్నా కూడా ఏమంటే బాగా ఆలోచించాలి ప్రియమైన వారలారా. ఆదివారం 1 గంట సేపు ఉంటే నువ్వు చక్కగా పాటలు పాడితేనో, నువ్వు చక్కగా వాక్యం చదివితేనో నిన్ను చూసి దేవుడు సంతోషంగా ఉండడు. దేవుడు ఎప్పుడు నీకు ఇవ్వబడినటువంటి తలాంతులను బట్టి దేవుడు సంతోషించడు.
దేవుడు నీకు ఇచ్చినటువంటి స్కిల్స్, నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్ ను బట్టి దేవుడు సంతోషంగా ఉండడు. సంతోషంగా దేవుడు ఉండాలి అని అంటే నీ క్యారెక్టర్ బాగుండాలి. ఆ క్యారెక్టర్ గనక నీకు ఉందో లేదో, ఒకవేళ లేకపోతే గనక నీకు ఇదే చివరి అవకాశం ఏమో ఒక్కసారి ఆలోచన చేసుకో. క్యారెక్టర్‌ని బట్టండి. ఈరోజు దేవుడిచ్చినటువంటి ఆ స్కిల్స్, దేవుడిచ్చినటువంటి తలాంతులను అమ్ముకుంటున్నారు ప్రియమైన వారలారా. దేవుడిచ్చినటువంటి వరాలను అమ్ముకుంటున్నారండి. ఈరోజు ఎంతమంది దైవ సేవకులు అని పేరు చెప్పుకొని, ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరినైనా తీసుకోండి మీరు. అమ్మ వాడు ఏ స్థితిలోనైనా, వాడు ఎన్ని కోట్లకైనా సరే, ఈరోజు అలా ఉన్నారు అనంటే కేవలం దేవుడిచ్చినటువంటి తలాంతులు, వాళ్ళకి ఇవ్వబడినటువంటి వాక్చాతుర్యంతోనూ, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏమంటే ఆ లిటరేచర్‌ని బట్టో, లేకపోతే ఇంకొక దాన్ని బట్టో దాన్ని అమ్ముకొని, అమాయకులైనటువంటి ప్రజల దగ్గర ధనాన్ని తీసుకొని, ఈ లోకంలో ఏదో సంపాదించాలి అని అనుకుంటున్నారండి. ఇవి ఏదో ఒకటి సంపాదించాలనుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలు. ఈరోజు ఎంతమంది దొంగలండి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉంది. విశ్వాసులు అనేవాళ్ళు దేవునికి సంతోషపెట్టేవాళ్ళుగా ఉన్నారా? బోధకులు అనేవాళ్ళు దేవునికి సంతోషపెట్టేవారుగా ఉన్నారా అనంటే ఎవరున్నారో ఆలోచించండి ఒక్కళ్ళైనా సరే. దేవుని సంతోషపెట్టేవాళ్ళు సంతోషపెట్టాలి అనంటే నీ పాటల ద్వారానో, లేకపోతే నీ వాక్యం ద్వారానో, నువ్వు ఇంకొక దాని వలనో కాదు. నీ క్యారెక్టర్ బాగుండాలి. ఆ క్యారెక్టర్‌ని ఈరోజు చాలా మంది అమ్మేసుకుంటున్నారండి. ఆ క్యారెక్టర్‌ని ఈరోజు వదిలేసుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ క్యారెక్టర్ అనేది ఈరోజు చాలా మందిలో లేదు. చాలా మందిలో లేదండి. చాలా మంది ఎంతమంది దైవ సేవకులు ఈరోజు దైవ సేవకులని పేరు ముసుగు వేసుకొని, ఇదిగో మేము ప్రార్థన చేస్తే మీకు అన్నీ కలిసొస్తాయి. మేము ప్రార్థన చేస్తే మీకు ఉద్యోగాలొస్తాయి. ఇదిగో మా దగ్గర కర్చీఫ్ గనక మీరు కొనుక్కుంటే మీకు అనుకున్నది జరిగిద్ది. మా దగ్గర గనక నూనె బాటిల్ గనక కొనుక్కుంటే మీకు అనుకున్నది జరిగిద్ది. ఏమండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి. ఎవడో ఒక దరిద్రుడు ఒకడున్నాడంట. వాడు సేవకుడు. వాడి నెత్తిన గనక పాలు పోస్తే ఆ పాలని చేతుల్లో పట్టుకొని తాగేస్తున్నారండి. వాడి దగ్గర ఉన్న తమలపాకులు అలా ఇలా ఎసిరేసి వాడు నడిస్తే, వాడు తొక్కినటువంటి తమలపాకులు తింటే ఈడికి ఆశీర్వాదం అని అనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళ. ఎంత దారుణం అని అంటే, దేవుడిచ్చినటువంటి వరాలను ఇందుకోసమా మనం ఆలోచించేది? ఇందుకోసమా మనం వాడుకునేది? ఇంకా ఏదో ఒక రోజు అనకూడదు కానివ్వండి, వాడు ఉచ్చ కూడా చివరికి బాటిల్లో పట్టి, ఇది గనక తాగితే మీరు కరెక్ట్‌గా పరలోకానికి వెళ్తారన్నా కూడా సిగ్గుమాలినటువంటి జనంగా మారిపోతున్నారండి. ఎంత దారుణమైనట్టు దేవుడు ఎంత బాధపడిపోతాడండి. దేవుడిచ్చినటువంటి వరాలను చూసి, దేవుడిచ్చినటువంటి తలాంతులను చూసి భూమి మీద మురిసిపోవటం కాదు, వాటిని బట్టి దేవుడు సంతోషించడు. దేవుడు అలా గనక ఆలోచన చేస్తే సంసోనుకి ఇంకా దేవుడు అతనితోనే ఉన్నాడు. దేవుడు ఇంకా అతనితోనే ఉన్నాడు. అతని బలమేమి తగ్గలేదు. అతను దేవుడిచ్చినటువంటి ఆ తలాంతు ఇంకా అతనిలోనే ఉంది. కానీ దేవుడు మాత్రం సంతోషంగా లేడు. దేవుడు మాత్రం సంతోషంగా లేడు ప్రియమైన దేవునిలలారా. దేవుడు సంతోషంగా లేడు. నిన్ను బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? లేడా? నీకు మాత్రమే తెలుసు. నిన్ను బట్టి దేవుడు నిజంగా నీ క్యారెక్టర్ దేవుడికి ఇష్టానుసారంగా ఉందా? లేదా అనేది దేవుడికి నీకు మీ ఇద్దరికే తెలుసు. ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇంకా గనక దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నాడు. ఇంకా ఆయన ఉగ్రత నీ మీదకి రాకుండా ఉంది అనంటే, ఒక అవకాశం నా కూతురికిద్దాం, ఒక అవకాశం నా కుమారుడికిద్దామని దేవుడు ఇంకా కూడా చివరి అవకాశంగా నీకు ఇస్తున్నాడేమో. సంసోను జీవితంలో జరుగుతుంది అది. మొర పెడుతున్నాడండి. అయ్యా, ఈ సున్నతి లేనటువంటి ఈ ఫిలిష్తీయుల వలన నేను ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? నన్ను గనక ఇక్కడ గనక చచ్చిపోతే ఇంత గొప్ప రక్షణను నాకు దయచేసి ఈ 1000 మందిని నా చేత నేల కనిపించి, ఈ సున్నతి లేనటువంటి వీడి చేతుల్లో నేను చచ్చిపోవాలా ఇప్పుడు? వీళ్ళ చేతుల్లో నేను చచ్చిపోవాలి, నాకు దప్పికైపోతుంది అనంటే, ఆ సమయంలో కూడా ఒక బండను చీల్చి దేవుడు సమృద్ధిగా నీళ్ళనిచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి చూడండి ఆ మాట. ఒకసారి చూడండి ఆ మాట. సున్నతి పొందని వారి చిత్తానికి అని వేడుకొనగా దేవుడు లేహిలోనున్నటువంటి ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు తాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను అని. ప్రాణము తెప్పరిల్లి అప్పుడు చంపేయాలంటే చంపేయగలుగుతాడండి దేవుడు. కానీ ఒక చిన్న అవకాశం ఇచ్చి చూద్దాం. ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే ప్రాణం తెప్పరిల్లిదో అతను బ్రతికాడంట. కాబట్టి లాస్ట్ లో గనక ఒక మాట గనక చూస్తే, అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు దేవుడిచ్చిన అవకాశాన్ని ఈసారి జాగ్రత్తగా వాడుకుంటున్నాడండి. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, జీవితం ఇప్పటికే అస్తవ్యస్తం అయిపోయింది. జీవితం ఇప్పటికే కూడా ఏమంటే పాపంలో మగ్గిపోయింది, మునిగిపోయింది. దేవుడు దూరం అయిపోయాడు. అయినా సరే 1000 మందిని నా చేత చంపించి దేవుడు వాళ్ళ చేతిలో కాపాడాడు. కాబట్టి
అతడు స్థిరంగా నిలబడాలని అనుకున్నారు. ఏకంగా అతను ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటమ్మా? అతడు ఫిలిష్తీయుల దినములో 20 ఏండ్లు ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతి. 20 ఇయర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఆ గోతి నీళ్లు తాగిన తర్వాత 20 సంవత్సరాలు బలంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లల బలంగా బలంగా ఉండి 16వ అధ్యాయం చివరి అధ్యాయం అక్కడికి రాగానే మరలా చూడండి అండి ఏమంటున్నాడు. 16వ అధ్యాయం ముగించేసుకుందాం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒకని చూసి ఆమె యొద్దకు చేరెను అని ఉందండి. 20 సంవత్సరాలు కాపాడుకున్నటువంటి ఆ భక్తి, 20 సంవత్సరాలు కాపాడుకున్నటువంటి ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత ఒక్క రాత్రిలోనే పోగొట్టుకున్నాడు. బాగా అర్థమవుతుంది కదమ్మా మీకు. మీరు విశ్వాసం కాపాడుకోవాలి అనంటే మీకు కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. మీకు అమ్మా కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. అమెరికాలోని WTC టవర్స్ మీకు చాలా మందికి తెలుసు. WTC టవర్స్ కట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ప్రపంచంలోనే వ్యాపారం అంతా అక్కడ జరిగింది. అలాంటి టవర్స్ ని ఏమంటే బిన్ లాడెన్ అనేవాడు ఏం చేశాడంటే విమానాలు కొట్టి దాన్ని నేల కూల్చాడు. ప్రియమైన వర్లారా, 186 అంతస్తుల బిల్డింగ్ అండి. ప్రపంచంలో ఎత్తైనటువంటిది ఒకప్పుడు. అది అంత గొప్ప హైట్ లో ఉన్నటువంటి అంత పెద్ద బిల్డింగ్ కట్టడానికి కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. పడగొట్టడానికి గంట కూడా పట్టలేదండి. గంట కూడా 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాపాడుకున్నటువంటి భక్తి ఒక్క రాత్రి వేశ్యతో పడుకోవటం వల్ల దెబ్బకు పోయిందండి. ఒక్క రాత్రి వేశ్యతోని అలా గడపటం వలన, వేశ్యతో అతను గడపడం మూలంగా ప్రియమైన దేవుని పిల్లారా ఆ భక్తి పోయింది. ప్రియమైన వాళ్ళ భక్తి పోయిందండి. భక్తి పోయాడు. ఏ పరిస్థితుల్లో నుంచి అయితే నిలబడదామని చెప్పేసి నిర్ణయించుకొని, ఎప్పుడైతే దేవుల్లో బలంగా ఉందామని తీర్మానించుకొని 1000 మందిని చంపి 20 సంవత్సరాలు కాపాడున్నటువంటి ఆ భక్తి, 20 సంవత్సరాలు నిలబడుకున్నటువంటి ఆ భక్తి ఒక స్త్రీతోని రాత్రి పడుకొని మీరు బాగా గమనించండి అండి. నీ భక్తి ఎన్నో సంవత్సరాలు పడవచ్చు. పోవటం అనేది ఒక అరసెనలోనండి. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడంట వాడు. అపవాదేవాడు నీ భక్తిని, నువ్వు దేవుడి పట్ల ఉన్నటువంటి ఆ భయాన్ని తీసివేయటం కోసం వాడు గర్జించు సింహం పడక ముందే నువ్వు ఎంతవరకైనా బ్రతకగలుగుతావు. సింహానికి దొరికావా? సింహానికి దొరికితే కొన్ని సెకండ్లలోనే నీ భక్తి జీవితం అనేది పోతుంది. ప్రియమైన నీ ప్రాణం అనేది పోతుంది. కాబట్టి ఇక జాగ్రత్తగా గమనిస్తే అని భక్తి దెబ్బకైంది. ఒక రాత్రి 20 సంవత్సరాలు కాపాడుకున్నటువంటి ఆ దైవ భక్తి, దేవుడు ఇచ్చినటువంటి ఆ దేవుడి భయం మొత్తం పోయింది. కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఒక ఆడని చూశాడు, ఒక వేశ్య దగ్గర వెళ్ళాడు. వేశ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వేశ్య గాజా పట్టణంలో ఉన్నటువంటి ఆ వేశ్య దగ్గరికి వెళ్ళగానే మరలా ఊరు మొత్తం రౌండ్ అప్ చేశారు. మీరు బాగా గమనించండి. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు తన జీవితంలోని దిగజారిపోతున్నాడంటే మరలా నీచానికి దిగజారిపోయాడు. ఇలాంటి టైంలో లోపల ఏం చేయాలి చెప్పండి? వాళ్ళందరూ కాగాశారు. ఎలాగైనా సరే ఈ గేటు దగ్గరకు వస్తాడు. గేటు దగ్గరకు రాగానే వేసేద్దామని అనుకున్నారండి. వేసేద్దామని అనుకుంటే సంసోనుకు దేవుడు ఆ సమయంలో కూడా దేవుని ఆత్మ తన దగ్గర వేశ్య దగ్గర పడుకొని లేచిన తర్వాత కూడా దేవుడు ఎంత గొప్పవాడు. వేశ్య దగ్గర పడుకుని ఆయన దుఃఖపడి కూడా ఈ కుమారుణ్ణి తను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. చూసారా? నువ్వు ఏ పాపంలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకోమ్మా. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నువ్వు ఒక్కసారి ఆలోచించు. క్యారెక్టర్లో ఉన్నావా, క్యారెక్టర్ ఉన్నట్టు నటిస్తున్నావా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. చివరి అవకాశం అండి, చివరి అవకాశం ప్రియమైన దేవుని. ఏమంటే మీరు బాగా గమనిస్తే ఇస్కరియోతు యోధ అనేవాడు ఒకడున్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అది చివరి రాత్రి, లాస్ట్ ఛాన్స్ అనమాట. లాస్ట్ ఛాన్స్. అందరూ కూర్చున్న తర్వాత యేసు ప్రభుల వారు, ఏమయ్యా ఇస్కరియోతు యోధ, ఇప్పుడైనా ఒకసారి ఆలోచిస్తావా? ఇదిగో రొట్టె ముంచి ఇచ్చేస్తున్నాను, కొంచెం ఇప్పుడైనా ఒకసారి ఆలోచించుకుంటే నీ జీవితానికి మంచిది. దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. ఇదే నీకు చివరి అవకాశం. ఆ రొట్టె ముక్కను తీసుకున్నాడు, నటించాడు. ప్రియమైన దేవుని పిల్లల క్యారెక్టర్ ఉన్నాడిగా నటించేశాడండి. మీలో గనక నటించే వాళ్ళు గనక ఉంటే మీ జీవితం పతనం అయిపోద్ది. బాగా ఆలోచించుకోండి. నటించడం అనేది ఏమంటే మనుషుల ఎదుట నటించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ నాకు సర్టిఫికెట్ ఇవ్వచ్చు, నేను మీకు సర్టిఫికెట్ ఇవ్వచ్చు. వందనాలమ్మా మీరు చాలా భక్తి కలిగిన వాళ్ళని నేను చెప్పొచ్చు, మీరు నాకు చెప్పొచ్చు. కానీ పరలోకం వెళ్ళాలి అని అంటే నటన సరిపోతుంది. ప్రియమైన వారు, ఈ నటన అనేది దేవుని ఎదుట పనికి రాదండి. నటించాడండి ఇస్కరియోతు యోధ నటించాడు. మంచోడుగా అనుకున్నాడు.
రొట్టె ముక్కను తీసుకున్నాడు, వాడంతట వాడే చీకట్లోకి నడుచుకుంటా వెళ్ళిపోయాడు. వాడంతట వాడే చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ 13వ అధ్యాయము యోహాను సువార్తలోని మీరు అంతా చదివితే ఆ రొట్టె ముక్కను తీసుకున్న వాడు చీకట్లోకి వెళ్ళిపోయాడంటండి. ఆ సమయము రాత్రి వేళ అనే మాట రాశాడు దేవుడు. వాడు పాపంలోనికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి మిమ్మల్ని కూడా ఎవరు నెట్టరు. ఒకవేళ ఒకసారి ఆలోచన చేసుకో, పాపంలోకి నడుచుకుంటూ వెళ్తున్నావా, లేకపోతే ఈ పాపంలో నేను ఉండనులే అని చెప్పి మరి వెలుగులో స్థిరంగా ఉంటావు? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియమైన సహోదరి సహోదరు, ఒకసారి ఆలోచన చేసుకో. యోధ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చివరి అవకాశాన్ని దాచుకున్నాడు. తన ఊరి స్థితిలో సంవత్సరాల కలిగినటువంటి తన భక్తి జీవితంలోని నాశనమైపోయాడు. ఒక వేసి దగ్గర వెళ్ళేటప్పుడు వేసేద్దాం అనుకుంటే మధ్యరాత్రికి మనోడికి మెలకు వచ్చిందని. అయ్యో ఫిలిస్తీన్లు చుట్టూ ఉన్నారే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అని చెప్పేసి ఆ గేటు దగ్గరకు వచ్చి, గేటు గనక చిన్నగా తీస్తే ఇలా శబ్దం అయిపోతుంది, వీళ్ళు గనక వచ్చేస్తారేమో, తెల్లారిన దాకా ఉంటే వీళ్ళు చంపేస్తారేమో అని అనుకున్నాడు. భయం పుట్టింది. మధ్యరాత్రి కల్లా లేచాడు. వాళ్ళు అనుకున్నారు ఇతను తెల్లారితే వస్తాడు కదా అని అనుకుని అందరూ కూడా కాపు కాసేస్తున్నారు. మధ్యరాత్రికి వచ్చేసాడు. ఏమంటే పెద్ద పెద్ద పట్టణానికి ఉండేటటువంటి గేట్లండి, సుమారు 500-600 కిలోల బరువు ఉండేటటువంటి అంత పెద్ద గేట్లు పునాదులతో సహా లేపాడంటే ఎంత బలం అండి. అలాంటి గొప్ప ఏమంటే గేట్లు, తలుపులు మొత్తాన్ని పునాదులతో సహా లేపి, మీకు వెయిట్ లిఫ్టింగ్ అని మీరు వినుంటారు కదమ్మా. వెయిట్ లిఫ్టింగ్ అనేది ప్రపంచంలో వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళు బిల్డర్స్ ఉంటారు, బాడీ బిల్డర్స్. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు మాక్సిమం వెయిట్ ఎంత అంటే 250, 260, 270, మహా అంటే 300 అనుకుందాం. 300 కేజీలు బరువు. ఆ 300 కేజీల బరువు కూడా ఎలా తీస్తారో తెలుసా? ఇలా ఒక్కసారి నుంచుంటాడు, వాడు గట్టిగా నడుముకి గట్టిగా బెల్ట్ పెట్టుకుంటాడు. ఆ బరువుని కేవలం ఏం చేస్తాడు, ఇట్లా లిఫ్ట్ చేసేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనంగలో టప్పును వదిలేస్తాడండి. ఇక దాంతోనే వాడు గెలిచినట్టే. కానీ సంసోను ఎత్తినటువంటి గేట్లు సుమారు 500 కేజీలకు పైనే ఉంటదంటండి. 500 కేజీల వెయిట్ లిఫ్టింగ్. అంత పెద్ద బరువు ఉన్నటువంటి ఆ గేట్ లేపటమే కాకుండా ఆ లేపినటువంటి ఆ గేట్లను అది అక్కడ చూస్తున్నారు కదా, అది అండి వెయిట్ లిఫ్టింగ్. అది 10 మనవాడు ఏం చేశాడో తెలుసా? ఆ ఏకంగా ఉన్నటువంటి గేట్లు, ఆ గాజా పట్టణానికి ఉన్నటువంటి గేట్లు పునాదులతో సహా లేపి, ఆ పునాదులతో సహా లేపినటువంటి వాటిని ఏకంగా తీసుకుపోయి 6 కిలోమీటర్లు నడిచాడు ప్రేమ. ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్లు. హెబ్రోన్ అనేటటువంటి పట్టణానికి ఎదురుగా ఉన్నటువంటి కొండ దగ్గరకు తీసుకుపోయి ఆ కొండ మీదకి ఎత్తి నడవాలంటే ఎంత బలం ఉండాలండి. ఏమంటే ఒక వేశ్య దగ్గర పడుకున్నా కూడా దేవుడు అతనిని విడిచిపెట్టడం లేదు. మీరు బాగా గమనించాలి. ఇంకా చివరి అవకాశం ఇస్తాడేమో, ఇంకా చివరి అవకాశం అండి. దేవుడు ఎంత కృపమయుడండి. లేపేసే ముందు ఆయన కృప ఇంకా ఇలానే ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలు. అంతటితో ఆగాడా చెప్పండి? అంతటితో ఆగాడా? ఆ గేట్లను తీసిపోయి అక్కడ పడేశాడు. కొండ మీద నుంచి ఇసిరేసి మరలా దెలీలా అనేటటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. దెలీలా అనేటటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు బాగా గమనిస్తే ప్రియమైన వాళ్ళ, దెలీలా స్త్రీ ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారండి. మీరు బాగా ముగించేసుకుందాం. ఒక 5 minutes 10 minutes లో ముగించేస్తాం. బాగా గమనిస్తే సంసోను ఏమో కామం ఎక్కువ, సెక్స్ ఎక్కువ. సెక్స్ అంటే చాలా ఇష్టం ఇతనికేమో కామం, ఆమెకేమో డబ్బు, ఆమెకేమో డబ్బు కావాలి, ఇతనికేమో ఏమంటే కామం కావాలి. ఇతనికి అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లకేమో పదవి కావాలి. ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు. సంసోనుకేమో కామం, ఆమెకేమో ఏమంటే కనకం అంటే డబ్బులు కావాలి, వాళ్ళకేమో కాంతం అంటే పదవులు కావాలి. ఫిలిస్తీన్కేమో పదవులు కావాలి, ఆమెకేమో డబ్బులు కావాలి, ఇతనికేమో ఆమె ఒళ్ళు కావాలి. వీళ్ళు ప్రపంచంలో పడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణాలు 3. ఒకటి కామం, రెండోది కనకం, మూడోది కాంతం. ఈ మూడిట్లలోని ఏదైనా సరే నిన్ను పడగొట్టిందేమో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. సంసోనుని పడగొట్టింది కామం. కామంతో పడిపోయాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు, దెలీలా దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమిస్తున్నాడు అని అంటున్నాడు. మోహించాడు. ఆమె శరీరం పట్ల ఆశ కలిగి ఉన్నాడు, దురాశ కలిగి ఉన్నాడు. ఆమె శరీరాన్ని అనుభవించాలి. ఆ శరీరం అనుభవించడం కోసం
ఎంత కాడికైనా దిగజారుతాడో ఆమె కాళ్ళైనా పట్టుకునేటటువంటి దరిద్రమైనటువంటి స్థితికి దిగజారిపోయాడు ప్రియమైన వారు. నీకేం కావాలో చెప్పు అని అంటున్నాడు. ఈ రోజు చాలా మంది కూడా చెప్పేది అదే కదా. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మన సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు, నీకేం కావాలో చెప్పు, నువ్వు నాకు సుఖాన్ని అనుభవిస్తే చాలు, నీకేం కావాలో చెప్పు, నాకు ఆ పదవి ఇస్తే చాలు, నీకేం కావాలో చెప్పు అని అంటుంటారు. ఒక్కసారి నీ జీవితంలో వెనక్కి తిరిగి ఆలోచించి, నీకంటూ ఏదైనా ఉందా సంపాదించింది? నీ జీవితంలో నీకంటూ ఏదైనా సంపాదించింది ఉందా? నువ్వు ఒక ఇల్లు అన్నా, నీకు ఒక ఉద్యోగం ఉన్నా, డబ్బు ఉన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఏదున్నా సరే ఎవరిచ్చాడయ్యా నీకు? ఎవడిచ్చాడమ్మా నీకు? ఎవడిచ్చాడు చెప్పు? దేవుడిచ్చాడండి. నీకు ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యం వలన, నీకు దేవుడిచ్చినటువంటి తలాంతుల వలన, దేవుడిచ్చిన అవకాశం వలన, దేవుడిచ్చిన ఆయుష్ వల్ల దేవుడు ప్రతిదీ కూడా ఇచ్చి 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 నిన్ను ఇంత గొప్పదాన్ని, ఇంత గొప్పవాడిగా నువ్వు చేస్తే, ఈ రోజు నీ శరీర సంబంధమైన నీ సుఖాల కోసం నీకు ఏం కావాలో చెప్పు అని అంటున్నావు అని అంటే, ఇదిగో సంసోను కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడండి. నీకేం కావాలో చెప్పు అని అంటే, నీ బలం ఎక్కడుందో నాకు చెప్పు. నాకు అర్థమైపోయింది సంసోను, నీ బలం సామాన్యుల బలం కాదు, ఇది దేవుడి బలం. దేవుడు లేకపోతే ఇంత బలం నీలో ఉండదు. ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పు. అమ్మేసుకున్నాడండి దరిద్రుడు. ఏమండి? అమ్మేసేసాడండి. దేవుడిచ్చిన తలాంతుని, దేవుడిచ్చినటువంటి వరాన్ని అమ్మేశాడండి. ఈ రోజు ఎంతమంది అమ్మేసుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది అమ్మేసుకుంటున్నారు ప్రియమైన వారు? అమ్మేశాడండి. కేవలం ఆమెతో పడుకోవటం కోసం ఆ దేవుడిచ్చినటువంటి తలాంతు, దేవుడిచ్చినటువంటి వరం, దేవుడిచ్చినటువంటి శక్తి సామర్థ్యాల సీక్రెట్ ఆమెకు చెప్పాడండి. కేవలం ఆమె శరీరాన్ని అనుభవించడం కోసమే ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో వెంటనే ఆమె నల్లాలన చేసింది, గుండు గీసేసింది, వెంట్రుకలన్నీ కూడా తీసేశారు. వెంట్రుకలన్నీ తీసేసిన తర్వాత ఆమె ఏమంటుందో ఒక మాట చూడండి ప్రియమైన వాళ్ళ, ఏమంటుందో 16వ అధ్యాయము 24వ వచనం. 14వ 21వ వచనం చూద్దాం. 20వ వచనం చూద్దాం. ఆమె అంటుందండి, అప్పుడు తలంట్రుకలు తీసింది. తలంట్రుకలను తీసేసి ఆమె, సంసోన్, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటిట్లు నేను బయలుదేరి విడజిమ్ముదును అనుకొనెను అని ఉందంటే, ఏమనుకున్నాడంట? ఇంకేముందో ఇసురుదామని అనుకున్నాడంట. అయితే ఏమైపోయిందంట? అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు అని ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నిన్ను విడిచాడా ఇప్పటికే? ఆల్రెడీ అమ్మా, దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా హడావుడి ఉంటుంది. పాస్టర్లు ఉన్నటువంటి కోయరింగ్ చక్కగా పాటలు పాడతారు, చప్పట్లు, కొవ్వొత్తులు, తెల్లబట్టలు, హడావుడి ఎక్కువ ఉంటది. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు, బాప్తిస్మం తీసుకుంటారు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎంతో మంది నీ దగ్గరకు వచ్చేస్తా ఉంటుంటారు. దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. పరిశుద్ధాత్ముడు వెరీ సెన్సిటివ్. పరిశుద్ధాత్ముడు కాంప్రమైజ్ కాడు. ఎన్నిసార్లు దుఃఖపడిన తర్వాతే ఆయన వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అండి. వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలు. వెళ్ళిపోయిన సంగతి దేవుడు వచ్చే సంగతి అన్నా నీకు అనేక మందికి తెలిసిద్దేమో, కానీ వెళ్ళిపోయే సంగతి ఎవరికి తెలియదండి. అసలు వెళ్ళిపోయాడు అన్న సంగతి ఎవరికి తెలియదండి. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడో లేడో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకో. ఉన్నాడా? ఆల్రెడీ ఇప్పటికి వెళ్ళిపోయాడా? దేవుడు అతన్ని విడిచిపెట్టాడు సంగతి అతనికి అర్థమైపోయిందండి. ఏమనుకుంటున్నాడు అతను? ఎప్పట్లాగనే బలం విరజిమ్ముకుందాం, ఒక్కొక్కడిని వేసేద్దామని అనుకున్నాడండి. ఫిలిష్తీయులు వచ్చేసారు, పట్టుకున్న మరుక్షణాన అతనికి ఏం చేశారో తెలుసా? కళ్ళు బీకేశారండి. కళ్ళు బీకే గుడ్డోడైపోయాడు ప్రియమైన వారలారా. ఎప్పుడు కూడా సాతానుకు గనక నువ్వు దొరికితే ఫస్ట్ సాతానుడు చేసే పని ఏంటో తెలుసా? నీ కళ్ళు పీకేసిద్దండి. ఏ కళ్ళు? మానవ నేత్రాలు, కంటికి కనపడేటటువంటి ఈ నేత్రాలు కాదు, మనోనేత్రాలు అనేవి లోపల ఉంటాయండి. ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యొచ్చో, ఏది చేయకూడదో, ఏది దేవునికి అనుకూలమో, ఏది దేవునికి విరుద్ధమో, ఏది దేవుడికి ఇష్టపడతాడో, ఏది దేవుడు అసహించుకుంటాడో అని చెప్పేటటువంటి విచక్షణ జ్ఞానం అంటారు వాటిని. మనోనేత్రాలు అని అంటారు. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేయటం వల్ల ఈ రోజు దేవుడు మాటలంటే లెక్క ఉండదండి ఎవరికి కూడా. ఎవరైనా సరే చెప్పండి, కేవలం వింటారు, చప్పట్లు కొట్టుకుంటారు. ఈ రోజు సమాజంలోని కొత్త సబ్జెక్టులు కావాలండి అందరికీ కూడా. కొత్త మాటలు కావాలి, ఇవన్నీ ఏదో పాటించినట్లు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు మనోనేత్రాలను పొడి చేసిందే ఆల్రెడీ సాతానుడు. వాడు పొడి చేశాడ. ఇదిగో సంసోనికి కళ్ళు పీకేసేశారండి. కళ్ళు పీకేశారు, చేతులకి సంకెళ్ళు వేశారు ప్రియమైన వారలారా.
చేతులకు సంఖ్యలు వేయటం అంటే ఏంటో తెలుసా? ఈరోజు చాలా మంది మీరు చూడండి, ప్రార్థన చేసే అలవాటు ఉండదండి చాలా మందికి. ఇళ్లల్లోకి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థన చేసే అలవాటు ఉండదు. మరి క్రైస్తవులు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావమ్మా అని అడిగితే, ఏమోనండి చేయాలనుకుంటున్నాను గానీ చేయలేకపోతున్నాను. ఇదిగో నేను సిగరెట్ మానాలనుకుంటున్నాను గానీ మానలేకపోతున్నాను. ఇదిగో నేను త్రాగుడు మానాలనుకుంటున్నాను గానీ మానలేకపోతున్నాను. వ్యభిచారం నేను వద్దనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. అయ్యో ఏంటిది అని చెప్పేసేసి అందరూ కూడా ఈ మాటలు అంటున్నానికి అర్థం ఏంటో తెలుసా? మీరు మీ కంట్రోల్‌లో లేరు. మీరు ఆల్రెడీ బంధించబడ్డారు. మీ చేతులకి సంకెళ్ళొచ్చేసినాయి. మీరు ఆల్రెడీ అపవాది కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు చెప్పేంత వరకు కూడా వాడు చెయ్యమన్నదే మీరు చేయటం తప్ప మీరు కంట్రోల్‌లో లేరు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే మనోనేత్రాలను పొడి చేసింది ఒక పక్క, మరొక పక్క తన కబంధ హస్తాల్లోనికి మీ జీవితాన్ని తీసుకుంది. సంసోనును ఏమంటే కళ్ళు పీకి చేతులకు సంకెళ్ళు వేసి తనని తిప్పేటటువంటి వానిగా పెట్టేశారంట. ఏమంటే పప్పు రుబ్బటం అంటారు చూసారా మనం? తిప్పటం అంటే అర్థం ఏంటిదంటే, తిరగటి తిప్పటం అంటే కళ్ళు పోయినాయి. ఏమంటే అటు ఎవరో ఆమె మోసం చేసేసింది. మొదటి భార్య మోసం చేసింది. తల్లిదండ్రులు ఏమైపోయారో తెలియదు. ఇశ్రాయేలీయులు ఏమైపోయారో తెలియదు. దేవుడు ఆశలు పెట్టుకుంటే దేవుడిని విడిచిపెట్టేశాడు. శక్తిని పారేశాడు. దేవుడు వాగ్దానాలను వదిలేశాడు. ఇన్ని చేసిన తర్వాత మనోడి జీవితం తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. కళ్ళు పోయాయి. జీవితం శక్తి అంతా ఉడికిపోయింది. చేతికి సంకెళ్ళు వచ్చేసినాయి. ఆ తిరగటి తిప్పుకుంటూ ఉన్నాడండి. ఇక్కడ లైన్‌లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా తిరగట తిప్పేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే సోది. అమ్మా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిందే చేసి పొద్దున్నే తింటారు. ఆ సీరియల్ చూస్తారు. ఏమంటే సోది మాటలన్నీ పక్కనోళ్ళతో చెబుతారు. సాయంకాలానికి వచ్చేసరికి మరలా సోది కబుర్లే. ఇదిగో భూ సంబంధమైనటువంటి ఈ లోకానుసారంగా వీటి మీదనే ఉంటుంటది. లైఫ్ అంతా కూడా బోర్ కొడుతుంది బ్రదర్ అని అంటుంటారు. ఎందుకు బోర్ కొట్టదు చెప్పండి? బోర్ కొట్టిద్ది. ఎందుకనంటే మీరు పప్పు రుబ్బేవాళ్ళు. మీకు రియాలిటీ ఏమంటే కొత్తదనం అనేది లేదు. కొత్తదనం ఎప్పుడొచ్చిద్దో తెలుసా? ఈ జీవ గ్రంథాన్ని మీరు ధ్యానం చేస్తే వచ్చిద్ది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది ధ్యానం చేస్తే దీంట్లో ఎన్ని అద్భుతమైనటువంటి సంగతులండి. ఎన్ని అద్భుతమైనటువంటి సంగతులు. జీవ గ్రంథాన్ని ధ్యానం చేస్తే ఎన్నో కొత్త విషయాలు జీవితం మీద ఆసక్తి అనేది పుట్టిద్దండి. ఆసక్తి లేకుండా తన జీవితంలోని అలా తిరుగుతూనే ఉన్నాడు. కళ్ళు పోయినాయి. సంఖ్యల్లో బంధించబడ్డాయి. ఒకానొక లాస్ట్ అవకాశం అండి. ఒక పండగ జరుగుతా ఉంది. వాళ్ళు కేవలం జోకులేసుకుందాం వీడిని పిలిపించండి. ఈ సంసోన్ అనే వాడిని గుడ్డోడిని పిలిపించండి. వాడిని కేవలం అందరం కలిసి హేళన చేద్దాము అని అనుకున్నారు. 12 స్తంభాలు ఏమంటే 12 అడుగుల 2 స్తంభాలను అలా నిలబెట్టారు. ఆ నిలబెట్టబడినటువంటి ఒక మందిరానికి దాగోను అనేటటువంటి దేవతకు కట్టినటువంటి మందిరం ఫిలిష్తీయులందరూ కలిసి అతని మీద జోకులేసి అలా ఉండాలి అని అనుకున్నప్పుడు దేవుడికి మొరపెట్టి చివరి అవకాశం ఈ తండ్రి. చివరి అవకాశం ఇవ్వు. మీరిచ్చినటువంటి తలాంతులు నేను అమ్ముకున్న నీచుణ్ణి నేను. మీరిచ్చినటువంటి వరాలను అమ్ముకున్నటువంటి దరిద్రుడిని నేను. మీరు అవకాశం ఇస్తే 20 సంవత్సరాలు కాపాడుకొని ఒక వేశ్య దగ్గర పడుకొని నా జీవితాన్ని పాపంలోకి జార్చుకున్నటువంటి దరిద్రుడిని నేను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్క చిన్న అవకాశం, చివరి అవకాశం ఇవ్వు. చివరి అవకాశం ఇవ్వు తండ్రి. చివరి అవకాశం ఇవ్వు. బ్రతిమలాడుకుంటున్నాడు ప్రియమైన వారల. దేవుడు తనతో ఉన్నంత కాలం దేవుడిని చీపో అని అంటే దేవుడు ఎన్నిసార్లు అంటే దుఃఖపడి దేవుడు అతనితో కలిసి ఉంది. దేవుడు తన వెంట తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడిని చీపో అని అన్నాడు. దేవుడు ఎడబాసిన తర్వాత దేవుడి పాదాల దగ్గరకు వచ్చి నాయనా ఒక్క అవకాశం ఇవ్వు నీకోసం బ్రతుకుతాను. ఆ ఒక్క అవకాశం దేవుడు బహుశా అనుకోని ఉంటాడండి. ఒక అవకాశం ఇద్దాం. ఇతను చేసినటువంటి నీచమైనటువంటి క్రియలకు ఇతను ఖచ్చితంగా కూడా శిక్షించాలి అని అనుకున్నాడు దేవుడు. ఆ స్తంభాల మధ్యలో నిలవబెట్టగానే ఆ స్తంభాలను గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికే జుట్టు అనేది పెరిగింది. దేవుడి దయ అనేది ప్రారంభమైంది. కాబట్టి ఆ 2 స్తంభాలని కూడా ఒక్కసారిగా నెట్టాడు. తన జీవితంలో ఫిలిష్తీయులను గతంలో చంపిన దానికంటే ఆ చివరి క్షణాన చంపినటువంటి ఏమండి ఆ ఒక్క దినాన్ని ఎక్కువ మందిని చంపాడంట ప్రియమైన వారు. బహుశా దేవుడు అనుకొని ఉంటాడండి. ఇది ఒక చిన్న అవకాశం ఇచ్చి చూద్దాం. చివరి అవకాశం ఇచ్చి చూద్దాం. ఇతను చేసినటువంటి తప్పుకు మాత్రానికి కుక్క చావు చంపేసేయాలి ఇతన్ని. అదే ఆ మందిరం, ఆ దేవుని ఏమంటే ఆ దాగోను గుడి, ఆ గుడి మీద ఉన్నటువంటి అది మొత్తం కూడా కాలన్స్ అన్ని కూడా తన మీద పడ్డాయి. చితికిపోయాడు ప్రియమైన వార్ల. ఈ లోకంలోని దరిద్రంగా చచ్చిపోయాడు. ఇక్కడ దేవుడు ఈ లోకంలో చంపి పరలోకంలోని సీటు కన్ఫర్మ్ చేశాడు. చివరి అవకాశం ప్రియమైన వారు. ఆ స్థితిలో గనక ఇంకెవరైనా గనక మీలో ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి. దయచేసి నటించొద్దు.
అమ్మ ఒక్కసారి మీ మనసులోని మనస్ఫూర్తిగా ఆలోచించుకోండి. దేవుడికి నిజంగా గనక మనం భక్తిగా ఉంటున్నామా? ఈ క్షణం గనక దేవుడు అసలు నిజంగా దేవుడు మనలోనే ఉన్నాడా? ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? ఒకవేళ గనక వెళ్ళిపోతే నువ్వు వెళ్ళబోయేటటువంటి ఆ భయంకరమైనటువంటి లోకం చాలా దారుణమైనటువంటి లోకం ప్రియమైన వాళ్ళు. దేవుడు విడిచిపోతే, దేవుడు గనక నిన్ను విడిచిపెడితే ఈ లోకంలోని నువ్వేమి సాధించేది ఏమి ఉండదు. ఈ లోకంలో సుఖంగా ఇప్పుడు ఉంటామేమో కానీ కన్ను మూసిన మరుక్షణాన నరకం, నిత్యాగ్నిగుండం భయంకరమైనది ప్రియమైన వారల. చివరి అవకాశం ఏమో ఒక్కసారి ఆలోచించి ఈ రాత్రి నువ్వు మోకరించు. ఈ రాత్రి నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు మోకరించి నీ కుటుంబంలో నీ బిడ్డలతో సహా మోకరించి, తండ్రి నాకు ఒక చివరి అవకాశం నాకివ్వు. నీ కోసం చక్కగా బ్రతుకుతానయ్యా కనుక అడిగితే దేవుడు నిన్ను తీర్చుకోవటం కోసం, దేవుడు నిన్ను తన చేతుల్లోకి తీసుకోవటం కోసం, ఆయన కృప ఎప్పుడు కూడా నీతో ఉంచటం కోసం ఇష్టపడుతున్నాడు. ఒకవేళ గనక ఏం పర్వాలేదులే, రోజులు బాగానే జరుగుతున్నాయిలే, ఆశీర్వాదం బాగానే ఉందిలే అని అనుకోని ఒకవేళ గనక ఇంకా భ్రమలో బ్రతికితే ఆ చివరి అవకాశం గనక చేజార్చుకుంటే సంసోను ఎంత దరిద్రమైనటువంటి బ్రతుకు బ్రతికినా కూడా చివరి అవకాశాన్ని గట్టిగా పట్టుకున్నాడు. చివరి అవకాశం గట్టిగా పట్టుకున్నాడు. ఆ చివరి అవకాశం నీకు వచ్చిద్దో రాదో, రేపు అనేది మరలా వచ్చిద్దో రాదో, ఇదే చివరి అవకాశం అనుకోండి ప్రియమైన వాళ్ళు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీ బిడ్డల తండ్రి, ఓపికతో మీ మాటలు విన్నారు. అవును నాయన, మేము ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి మా జీవితాల్లో తండ్రి ఇదే చివరి అవకాశం అనుకోని మీ అందు భయం కలిగి, భక్తి కలిగి తండ్రి మీకోసం బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. తండ్రి మీరు విత్తినటువంటి ఈ మాటలు తండ్రి మా జీవితాల్లో భయం కలిగి, వణుకు కలిగి తండ్రి మీ ఎదుట తండ్రి మరి నటించకుండా మీ ఎదుట యథార్థంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. తండ్రి ఇంతవరకు కూడా మీ మాటలను ఓపికతో విన్నటువంటి మీ బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకనూ తండ్రి మీకోసం పవిత్రంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. ఎవరినోరు తండ్రి పరిశీలించుకొని తండ్రి ఇంకనూ కూడా మీకు దగ్గర అయ్యేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.